ఇక్కడ ఒక చిన్న విద్య అంటే ఏమిటి? సంస్కారాన్ని నేర్చుకోవడానికి మానవీయ విలువలు నేర్పేది విద్య. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం ఉంది మదన్ గారు. నేనేమంటానంటే ప్రపంచం అనే భవనానికి పూజ గది మన భారతదేశం. ఇప్పుడు అటువంటి గురువులు కూడా తయారు కావడం లేదు కదా. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు వాళ్ళకి కావాల్సిన జీతం. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి, పరమసుంఠలు సభాపూజ్యులైరి, సత్యవాదుల మాట జన విరోధం వయ్యే, వదరుబోతుల మాట వాసికెక్కే. బాలలు రేపటి పౌరుని ఉపన్యాసాలు దంచేస్తున్నాం కదా, ఈ పౌరులకి ఏమిస్తున్నాం? ఎందుకు లేదమ్మా, భలేవాళ్ళే. ఇంత కాలుష్యము కల్మషం ఏర్పడుతూ ఉంటే మరి మనలాంటి మున్సిపాలిటీ వర్కర్స్ కదా, మనం జాతి హితాన్ని కోరుకునే మనం ఇదేమిటి మా దేశానికి సంబంధించింది మీ దగ్గర పెట్టుకున్నారు ఏమిటంటే, అతను ఏమన్నాడు తెలుసా అండి, మీ దేశంలో కళాస్రష్టలు ఉన్నారు, కళాభిమానులు ఉన్నారు, అని కళా జాగ్రత్త లేదు. ఈ ప్రపంచం మీకు చాలా అలవాట్లు చేస్తుంది. ఆ అలవాట్ల ద్వారా మీరు చేసే తప్పులకు మాత్రం అది బాధ్యత వహించదు. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. అనేక విషయాల మీద అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు మరియు అనేక మంది పోరాట వీరులు, వీరందరినీ మనం మన చర్చా వేదికలో కలుసుకున్నాం. ఇంతకుముందు మనకు సుపరిచితులు, మాతృశక్తికి నిదర్శనం ఆవిడ. ఇంతకుముందు మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా మనకు ఇంకొకసారి మన ప్రేక్షకులతో మాట్లాడడానికి వారు సమ్మతి తెలిపారు. వారే సత్యవాణి గారు. అమ్మ, వెల్కమ్ టు భక్తివన్ ఛానల్. అమ్మ నమస్కారం అండి. భక్తివన్ ప్రేక్షకులందరికీ విశ్వావసు నూతన ఉగాది సందర్భంగా కూడా మీకు ప్రేక్షకులకి కూడా నా శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. అమ్మ, ఈ ఉగాది పర్వదినం రాబోతోంది ఒక 2 రోజుల్లో. ఈ ఉగాది నాడు ఎప్పుడైనా ఒక కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఒక కొత్తదనాన్ని మనం మన జీవితాల్లోకి తీసుకోవాలి అనేది మన హైందవ సాంప్రదాయం. అవునండి. అంతేకాకుండా ఈ ప్రకృతి అంతా కూడా పాత చెత్తను వదిలించుకొని చిగురుటాకులు వేస్తూ అద్భుతమైనటువంటి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. అంటే జీవితంలో కూడా వసంతం వస్తుంది అనేది ఈ మన ఉగాది చెబుతుంది. అటువంటి ఉగాది నాడు మన యువతకు మీరు ఏం చెప్పగలరు? ఇప్పుడు ఉన్నటువంటి యువత పరిస్థితి మీకు తెలుసు. వాళ్ళని తప్పు పట్టడానికే లేదమ్మా. ఎందుకనంటే వాళ్లకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పరిస్థితులు వాళ్ళని ఒక నకారాత్మకమైనటువంటి శక్తులుగా తయారు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవునండి. ఇటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళని మనం ఎలా కాపాడుకోవాలి? ఇది చాలా మంచి సబ్జెక్టు ప్రారంభం చేశారు మదన్ గారు. నాలో కూడా ప్రతినిత్యము ఆవేదన కలిగిస్తున్న అంశాన్నే మీరు మళ్ళీ ప్రస్తావించారు. కాబట్టి మనలాంటి కాస్త అనుభవజ్ఞులు, దేశ హితాన్ని జాతి హితాన్ని కోరుకునే మనలాంటి వాళ్ళందరికీ చాలా బాధాకరమైన విషయం. యువతకు సందేశం అనే కంటే కూడా ఇవాళ మనం పెద్దలైనటువంటి వాళ్ళే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు యువతకు మనం ఏమందిస్తున్నాం? మంచి తీర్థం ఒకటి ఉన్నదని అసలు తెలియచేస్తే కదా వాడు ఆ మంచి తీర్థాన్ని స్వీకరించకుండా మురికి నీళ్లు తాగుతున్నాడు. అవును. కారణం ఎవరు? పెద్దలం కాదా? ఖచ్చితంగా. అసలు దాని మీద ఎక్కడైనా దృష్టి పెడుతున్నామా? ఎన్నిసార్లు మన విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మనం ఒత్తుకుంటున్నా, ఏదో అంటారే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాం అన్నట్టుగా ఏదైనా దుస్సంఘటనలు జరిగినప్పుడు, దురాగతాలు
అత్యాచారాలు జరిగినప్పుడు మాత్రమే దిగ్భ్రాంతి చెందారు, నిర్ఘాంతపోయారు అని చెప్పే వార్తలు తప్ప ఆ తర్వాత తీసుకునే చర్యలు కానీ, ఆ మార్పులు తేవడానికి కృషి కానీ ఎంతవరకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతోంది? నేను ఇదే ఆవేదనతో ఒకసారి బహిరంగ లేఖే నేను రాసి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ పంపించాను. అప్పుడు పబ్జీ గేమ్స్ విపరీతంగా ప్రతి ఇంటిలోనూ కూడా పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి కొట్టే పరిస్థితులు, అది లేకపోతే వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో. నిన్న ఒక అమ్మాయిని నేను వీడియోలో చూసా, మా తమ్ముడి గేమ్స్ వల్ల ఇలా చనిపోయాడు, ఇంకా మా తమ్ముడు లాంటి పరిస్థితి ఇంకా ఏ తమ్ముడికి ఏ పిల్లవాడికి కలగకూడదని బోరు నేడ్చింది. నేను సోషల్ మీడియాలో చూసా. ఏమిటిది? అసలు ప్రజల యొక్క సంక్షేమం అంటే ఏమిటండి? ఏది సంక్షేమ పథకం అండి? ప్రజల సంక్షేమాన్ని కోరుకోవటం అంటే ఏమిటి? మీరే తాగుడు దుకాణాలకి ఒక పక్కన డ్రగ్స్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే, రకరకాల పానీయాల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా వాళ్ళు ఎడిక్ట్ చేసి నానా రకాల ఆకర్షణీయమైనటువంటి అద్దాల బీరువాలు పెట్టి అమ్ముతూ ఉంటే, మరి పిల్లలు ఆ విధంగా ఆకర్షితులు అవుతూ ఉంటే, వ్యసనాల బారిన పడుతూ ఉంటే, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటే, దాంపత్య ధర్మం పూర్తిగా నాశనమైపోతూ ఉంటే, మరి చూస్తూ ఊరుకుంటూ జరిగిన సంఘటనకు అప్పుడప్పుడు దిగ్భ్రాంతి చెంది నిర్ఘాంతపోతే ఒరిగేదేముంది? ఎన్ని కుటుంబాలండి. నేను పిల్లల మధ్యలో తిరుగుతున్నాను మదన్ గారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కుటుంబంలో కూడా ఎవరూ సంతోషంగా కారణం ఏమిటి? దానికి కారణం ముఖ్యంగా తల్లిదండ్రులది పాత్ర ఉన్నది, విద్యావేత్తలది పాత్ర ఉంది. ఇప్పుడు విద్యావేత్తలు ఏమంటున్నారు? మేము కనుక మందలిస్తే మా మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది, అందుకని మాకెందుకు వచ్చిందిలే, మా జీతాలు మాకు వస్తున్నాయి కదా అని మేము ఆ పాఠం చెప్పేసేసి, వాడికి అర్థమైందా చచ్చిందా ఇవన్నీ మాకు అనవసరం, వాడికి మార్కులు వచ్చాయా లేదా మాకు అనవసరం అని చెప్పి మేము కూడా ఊరుకోవలసిన పరిస్థితి వచ్చిందని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మందలించేవాడు లేడు, మండిపడేవాడు లేడు. ఒకప్పుడు మనల్ని చిన్నప్పుడు స్కూల్స్లో ఎవరైనా టీచర్ కొడితే ఇంటికి వెళ్ళి చెప్తే, నువ్వేం తప్పు చేసి ఉంటావు, తప్పు చేయకపోతే కూడా మళ్ళీ ఇంకొక 2 దెబ్బలు మనల్ని వేసి మందలించే పెద్దరికము గురుత్వం మన ఇళ్లలో ఉండేది. తాతయ్యో బాబాయో పెదనాన్నో నాన్నో అమ్మో ఎవరో ఒకళ్ళు పెద్దల వాళ్ళు ఉండి అప్పుడెప్పుడు మనకి చక్కగా చెప్పేవారు. అంతమంది సంతానం ఉన్నా కూడా ఎవరికి వాళ్ళకు ఒక శ్రద్ధ తీసుకునేవారు. అవునమ్మా. చదువు కంటే కూడా వాళ్ళు ఎక్కువగా సంస్కారానికి పెద్దపీట వేశారు. అందుకే మనకు ఒక పెద్ద బాల శిక్షణ ఒకటి ఉండేది. అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, అసలు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు అసలు కళాశాలలు, యూనివర్సిటీల్లో మూతబడిపోయి ఒక పెద్ద బాల శిక్ష మాత్రమే శిక్షణనిస్తే ఎంత బాగుంటుందబ్బా అనిపిస్తుంది. మీకు గుర్తుందో లేదో, రజ్జు భయ్య అని ఉండేవారు. అవునమ్మా. ఆయన ఒక మాట అన్నారు, 85% అవిద్య ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ లేనప్పుడే దేశం బాగుంది అని. కారణం ఏమిటి? అప్పుడు వాళ్ళు కామన్ సెన్స్తో. అమ్మ కాదమ్మా, మీకు ఇక్కడ ఒక చిన్న అడ్డు వస్తున్నందుకు క్షమించండి. ఇక్కడ ఒక చిన్న విద్య అంటే ఏమిటి, అది కూడా ప్రశ్నే కదమ్మా. అదే కదా, విద్య అనేటటువంటిది సంస్కారాన్ని నేర్చుకోవడానికి, మానవీయ విలువలు నేర్పేది విద్య. విద్య విలువల కోసం కానీ ఉద్యోగం కోసం కాదుగా. ఏం చదువుకోకుండా అన్ని ఉద్యోగాలు ఎలా చేశారు? కాదమ్మా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. లిటరసీ, అక్షరాస్యత మాత్రమే విద్య కాదు కదండి. ఇన్ఫర్మేషన్ మాత్రమే విద్య కూడా కాదు కదా. వివేకానందుడు చెప్పినట్టుగా ఎత్తిపోతల పథకం కింద మెదడులో కూరేటటువంటి మాటల పోగులే విద్య. సంస్కారం లేని విద్య ఏం చేసుకుంటాం? వాడు ఏదో పాట రాశాడు చూడండి, ఏదో ఆత్మబంధువు సినిమా, చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మధ్యలోన మమత లేని చదువులెందుకు అని. వాడు ఎక్కడున్నాయి? నిన్నండి నేను మదన్ గారు ఈ వారం రోజుల్లోనే 3 నెలలు, దాదాపు ఫిబ్రవరి మార్చిలో పెళ్ళిళ్ళైనటువంటి వివాహాలు, ఫిబ్రవరి మార్చి నెల నాకు తెలిసిన వివాహాలు 6 వివాహాలు, నాకు బాగా తెలిసిన వివాహాలే 3 నాళ్ల ముచ్చటగా విడిపోయారు. మార్చిలో, ఫిబ్రవరి మార్చి మధ్యలో జరిగిన పెళ్ళిళ్ళు నాకు బాగా తెలిసి. ఎందుకమ్మా పెళ్లి చేయడం? ఎందుకు బాగా అడిగారు. ఈ పెళ్లి చేసేవాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఫోటోషూట్స్, భోజనాల దగ్గర 100 రకాల పదార్థాలు, ఆత్మీయమైన పలకరింపు ఉండదు, వేల కొద్దీ క్యూ ఉంటుంది. మనం వెళ్ళి మనస్ఫూర్తిగా అక్షంతలు వేద్దామంటే పరిస్థితి లేదు. అక్కడ బౌన్సర్స్ నిలబడతారు, ఒక 100 మంది ఫోటోగ్రాఫర్లు నిలబడతారు. ఈ పెళ్లి చేసుకున్న అబ్బాయికి అమ్మాయికి వివాహ జీవితానికి అర్హతను సంపాదించుకోవటం ఎట్లాగో నేర్పించలేదు. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయేమో, దాన్ని నెమ్మదిగా ఓర్చుకోవాలని అమ్మాయికి కానీ అబ్బాయికి చెప్పే పెద్దలు లేరు. అక్కడ పురోహితుడు చెప్తూ ఉంటే వినిపించుకునే స్థితిలో లేరు.
ఒక జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటే నేను మన పెళ్లిలో చూశానండి. వాళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టిన మధ్యలో పడుకున్నాడు ఫోటోగ్రాఫరు. ఇట్లా అడ్డంగా ఫోటో తీస్తున్నాడు. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవలసిన సమయంలో ఫోటోగ్రాఫర్ అడ్డంగా పడుకొని ఫోటో తీస్తున్నాడు. ఏమనాలి దీన్ని? ఎందుకమ్మా పెళ్ళిళ్ళు చేయటం అంటే నేను ఎందుకని అడుగుతున్నానంటే, ఈ ఆడంబరాల కోసం చేస్తున్నారు తప్ప వివాహం చేసుకోబోతున్న దంపతులు 75 సంవత్సరాలు కొత్త జీవితాన్ని ఇద్దరు కలిసి బ్రతకవలసి ఒక యూనిట్గా ఉండవలసిన దంపతులకి అసలు మనం ఏ సందేశం ఇస్తున్నాం? పిల్లలు ఎవరికి వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. ఓర్పు లేదు, ఓపిక లేదు. పెద్దవాళ్ళు చెప్తే వింటలేదా, లేకపోతే పెద్దవాళ్ళని చూసి వీళ్ళిలా తయారవుతున్నారా అనేది ఆలోచిస్తుంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం ఉంది మదన్ గారు. నేనేమంటానంటే, ప్రపంచం అనే భవనానికి పూజ గది మన భారతదేశం. ఇది భోగభూమి కాదు, ఇది యోగ భూమి అని మనం చెప్పుకుంటూ మేరా భారత్ మహాన్ సారే జహాं से अच्छा అంటూ భారతదేశాన్ని మనం కొనియాడుతూ ప్రపంచానికి గురుస్థానంలో ఉన్నది, విశ్వగురుస్థానంలో ఉందని మనం జబ్బలు చరుచుకుంటూ గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. అటువంటి పూజ గదిలో ఇంత నిర్మాల్యము, కాలుష్యము, కల్మషం ఏర్పడుతూ ఉంటే దాన్ని తుడిచిపెట్టవలసింది ఎవరు? ఎవరు ఎవరు తీసుకోవాలి ఈ బాధ్యత? మీకు తెలిసే ఉండొచ్చు, ఫ్రాన్స్లో ఒకసారి రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ సైన్యాధ్యక్షుడు ఒక మాట అంటాడు. ఏమని? మనం ఓడిపోయింది యుద్ధ భూమిలో కాదు, మన యువతంతా కూడా పబ్బుల్లోనూ హబ్బుల్లోనూ ఉండడం వల్ల ఓడిపోయాం. మరి అటువంటి యువతను మీరు రేపటి ఈనాటి బాలలే రేపటి పౌరుని ఉపన్యాసాలు దంచేస్తున్నాం కదా, ఈ పౌరులకి ఏమిస్తున్నాం మనం? పౌరుల బాధ్యత నేర్పిస్తున్నామా? దేశాన్ని ప్రేమించడం నేర్పిస్తున్నామా? దేహం మీద ప్రేమ పెంచుతున్నామా? దేశం మీద ప్రేమ పెంచుతున్నామా? అసలు ఏమి నేర్పిస్తున్నాం మన పాఠ్యాంశాలలో? ఏమైనా జాగ్రత్త? అటు తల్లిదండ్రులు లేదు, ఇటు విద్యావేత్తలు చేయటం లేదు. మరి వీడే నలిగిపోతున్నాడు. తల్లిదండ్రుల ప్రేమ లభించట్లేదు. బయటకు వెళితే ఎవరితో ప్రేమ లభిస్తోంది, కృత్రిమమైన ప్రేమ. అదే నిజమైన ప్రేమను అమ్మాయి అబ్బాయి పడిపోతున్నారు. 3 నాళ్ళ ముచ్చటైపోతుంది. డేటింగ్లు అంటున్నారు, కలుస్తున్నారు రకరకాలుగా. ఆఖరికి గర్భవతిగా 3 నెలల గర్భవతిగా ఉన్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత పెళ్ళి ముందే తిరిగేస్తున్నారు. ఇప్పుడు ఒకటి కాదండి, అసలు శివశివ అంటూ మన చెవులు మూసుకోనటువంటి అంశాలు బోలెడని సమాజంలో జరుగుతున్నాయి. మరి ఈ పూజ గదిలో ఇంతగా గొప్పగా చెప్పుకుంటున్న మన పూజ గదిలో ఇంత కాలుష్యము, కల్మషం ఏర్పడుతూ ఉంటే మరి మనలాంటి మున్సిపాలిటీ వర్కర్సం కదా మనం, జాతి హితాన్ని కోరుకునే మనం మరి ఏం చేయాలి? ఎవరు వింటారు? ఇది మీరు చెప్పండి సార్ దీనికి సొల్యూషన్. ఇది ఏ ఒక్కరి బాధ్యత అంటారా? ఒక్కరి బాధ్యత కాదు, మేధావులైనటువంటి ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. మేధావులైనటువంటి వాళ్ళ బాధ్యత తీసుకుని ప్రభుత్వాలను నిలదీసి ఇటువంటి విద్య మాకొద్దు, ఎప్పటి నుండి అండి మోరల్ సైన్స్ పెట్టండి పెట్టండి అని మనం మొత్తుకుంటూ ఉంటే ఇప్పటి వరకు ఏ స్కూల్లోనూ మోరల్ సైన్స్ ఎందుకు ప్రవేశపెట్టడల్లా? ఇప్పుడు సరస్వతి శిశు మందిరాల్లో కాస్త అక్కడక్కడ మనకి ఏదో ఎడారిలో వయాశిస్సులాగా సరస్వతి శిశు మందిరాల్లో లాంటి పుస్తకాలు సదాచారం లాంటిది పెడితే అదేదో కొన్ని స్కూల్స్లో పెడుతుండే అదేదో మతానికి సంబంధించిన విషయాలు అంటారు ఏంటండి? ఇది మతికి కదండి, మీకు బుద్ధికి సంబంధించిన విషయాలు. అవునమ్మా, మీకు మా చిన్నప్పుడు అసెంబ్లీ జరిగేదమ్మా. అసెంబ్లీలో 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు, బోర్డు మీద రాసేవాళ్ళు. తర్వాత మా చేత ఒక పద్యం చదివించేవాళ్ళు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరునేశ. ఇక్కడ ఉపనిషత్తుల సారం మొత్తం అమ్మా ఒక్క పద్యంలో. అండ్ ఇక్కడ ఈశ్వరుడు అనే పదము గాడ్ అనే పదానికే తప్ప ఇక్కడ ఈశ్వరుడు అనగానే హిందువు అసలు ఏమిటండి ఇది? ఇప్పుడు అది మొత్తం అసలు భగవత్ స్వరూపాన్ని మనకు తెలియజేసేటటువంటి ఇది. అండ్ మాకు లోపలికి మా స్కూల్లోకి ఎంటర్ కాగానే ఒక సరస్వతీదేవి విగ్రహం ఉండేదమ్మా. అన్నీ పోయినాయి, అన్నీ మాయమైపోయినాయమ్మా. చదువుల పండుగని వసంత పంచమి వస్తే చదువుల పండుగ చేసి కాగితాలు కట్టి మనల్ని సరస్వతి పూజ మనమే ఏర్పాటు చేసుకుని చేయించేవారు. ఇప్పుడు ఎక్కడ గోడల నిండా మంచి చెడపకురా చెడేవు ఇలాంటి సూక్తులని గోడల నిండా కనపడుతూ ఉంటే పాఠ్యాంశాల కంటే కూడా మధ్య మధ్యలో మనకు గురువులు చెప్పిన మంచి వాక్యాలు మనకి స్ఫూర్తినిచ్చి ఇవాళ ఇలా నిలబడగలిగాము అంటే ఆనాటి గురువుల ప్రేరణ. ఖచ్చితంగా ఏమన్నా కదా.
మరి ఎక్కడ ఎలాగండి అంటే దీన్ని? ఇప్పుడు అటువంటి గురువులు కూడా తయారు కావడం లేదు కదా. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు వాళ్ళకి కావాల్సింది జీతం. జీతం వస్తే ఆనాటి చాలు. గురువులకేమో మన జీవితాలు కావాలి, ఇప్పుడు గురువులకి జీతాలు, ఫ్యాకల్టీస్ వచ్చేసారు. వాళ్ళది కూడా తప్పలేదు. ఉపాధ్యాయుడు అన్నప్పుడు అధ్యాపకుడు, ఆచార్యుడు. అధ్యాయుడు స్టూడెంట్కి దగ్గరలో సమీపాన కూర్చొని అధ్యయనం చేసి చెప్పేవాడు ఉపాధ్యాయుడు. అధ్యాపకుడు తాను అధ్యయనం చేసినటువంటి దాన్ని చాలా తరోగా తన ముందు అవగాహన పెంచుకుని విద్యార్థికి బోధించేవాడు అధ్యాపకుడు. ఆచార్యుడు అంటే ఆచరిస్తూ చెప్పేవాడు. ఎంత తేడా ఉందండి మన విద్యలో. వాళ్ళు ఎక్కడైనా ఉందా? ఫ్యాకల్టీస్ అంటున్నారు, మ్యామ్ వచ్చింది అంటున్నారు. మరి ఎక్కడ అప్పుడు ఆ భావనలో ఫ్యాకల్టీస్ మరి అలా వచ్చేసారు. ఇప్పుడు గురువుగారు అన్నప్పుడు, అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు అన్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? అది ఒక ఫ్యాకల్టీస్ మ్యామ్ మేడం అన్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ పిలుపులోనే నువ్వు పవిత్రత ఎప్పుడైతే పోగొట్టుకుంటున్నావో, ఎందుకు మదన్ గారు ఇప్పుడు ఆ గ్లాసులో నీళ్ళు ఉన్నాయండి, అవి అక్కడ చూస్తే మీరు నీళ్ళు అంటున్నారు. అదే దైవ సన్నిధానంలో పెట్టగానే దాన్ని మీరు తీర్థం అంటారు. భావాన్ని పవిత్రీకరించుకోవడమే కదా అది. మరి ఈ ఇంత అద్భుతమైన ఒక సంస్కారాన్ని పిల్లవాడిని చిన్నప్పుడే ముడిసరుకుని ఒక శిల్పంగా చెప్పేంత గొప్ప విద్యను మనకి భారతీయ విద్యా విధానాలు ఉన్నప్పుడు వాడెవడో మెకాలేగాడు వచ్చి ప్రవేశపెట్టాడని తెలిసి కూడా దాన్ని ఎందుకు సరిచేసుకోవడం లేదు అనేది నా ఆవేదన. ఇప్పుడు సరే, ఇప్పుడు 60 సంవత్సరాల మీకు నేను ఇక్కడ ఒక చిన్న అంటే ఒక స్కూల్లో ఇన్స్పెక్టర్ వెళ్ళాడమ్మా. ఇన్స్పెక్టర్ వెళ్ళి ఆయన ఒక ప్రశ్న వేశాడు పిల్లలకి. అంటే ఇది చర్చా వేదిక కాబట్టి చెప్తున్నానమ్మా. చిట్ చాటింగ్ మంది తప్పకుండా మాట్లాడండి. పిల్లలందరూ కలియుగం ఎప్పుడు పుట్టింది అని అడిగాడు ఇన్స్పెక్టర్, ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు, ఎవడు నోరెత్తల. ఒకడు మాత్రం చేయెత్తాడమ్మా. లేరా చెప్పు అని అన్నాడు. ఎప్పుడురా కలియుగం పుట్టింది అంటే ఆగస్టు 15, 1947 సార్ అని అన్నాడమ్మా. కరెక్ట్గా చెప్పాడుగా వాడు భాష. సో నిజమే కదమ్మా, అది కలిపురుషుడు అప్పుడే ప్రవేశించాడు. బాగా చెప్పాడు కుర్రాడు. అసలు అంటే వాడు బహుశా స్వాతంత్రం అనుకొని చెప్పుండొచ్చు, ఏదైనా చెప్పుండొచ్చు, కానీ వాడికి కలిపురుషుడు నాయకుల రూపంలో వచ్చాడు. సో అట్లా కలియుగం మనకు 1947 ఆగస్టు 15 మొదలైంది. బాగుంది అమ్మ. ఏ జాతి అయినా తనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే తన స్వపరిపాలన ఏర్పడిన తర్వాత ఆ బానిసత్వపు చిహ్నాలన్నింటినీ చెడిపేస్తుందమ్మా. కానీ ఇక్కడ జడపలేదుగా. ఇక్కడ అయ్యే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆనాటి చట్టాలు అవే, ఆనాటి విద్యా విధానం అదే. అమ్మ ఇంకా మనం స్వాతంత్రంగా ఎక్కడ ఆలోచించగలం, మన బిడ్డలు ఎక్కడ ఆలోచించగలం? మదన్ గారు, మన గడ్డకు వచ్చింది, మనకి ఇంకా రాలేదండి స్వాతంత్రం. ఎవరన్నారు స్వాతంత్రం వచ్చిందని? అసలు ఎక్కడ భావ స్వాతంత్రం ఉందా మనకి? ఏ స్వాతంత్రం ఉంది చెప్పండి. ఎందుకు లేదమ్మా, భలేవాళ్ళే. నువ్వు దేశాన్ని తిప్పితే స్వాతంత్రం వచ్చినట్టు. అదే అంటే స్వేచ్ఛకి స్వాతంత్రానికి చాలా తేడా ఉంది కదండి. స్వేచ్ఛ అంటే నీ ఇష్టం ఎప్పటి వరకు, అది ఆ స్వేచ్ఛ అనేది దేనికైనా ఒక పరిమితి అనేది ఉంటుంది కదమ్మా. అలాంటిది కాదు కదా. అంటే ఇప్పటికీ మనం వాళ్ళు వదిలి వెళ్ళిన వాటిల్లోనే తలదూర్చున్నాం. అవే బూట్లు తొడుక్కున్నాం, అవే కళ్ళజోళ్ళు పెట్టుకునే చూస్తున్నాం. చాలా వరకు కళంకాలను తొలగించుకోవాలని చూస్తున్నప్పటికీ కూడా కళంకాలను తొలగించనివ్వకుండా కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. నేను మ్యూజియంకి వెళ్ళినప్పుడు, లండన్ అటు వెళ్ళినప్పుడు, అక్కడ లండన్లో ఉన్న మ్యూజియంలో మన తాంతియా తోపే తలపాగా, ఝాన్సీ రాణి కత్తి, మన కోహినూరు వజ్రం, అమరావతి ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకోలేం మనం? వాడు అన్నాడు అన్నమాట మ్యూజియం, ఇదేమిటి మా దేశానికి సంబంధించింది మీ దగ్గర పెట్టుకున్నారు ఏమిటంటే, అతను ఏమన్నాడు తెలుసా అండి, మీ దేశంలో కళాస్రష్టలు ఉన్నారు, కళాభిమానులు ఉన్నారు, కానీ కళా జాగ్రత్త లేదు. మేము పట్టుకొస్తుంటే వాళ్ళక్కడ మీ దేశంలో ఎవరికి తెలిసి మమ్మల్ని ఎందుకు అడ్డుకోలేదు? కాబట్టి మీ దగ్గర కళా జాగ్రత్త లేదు. సరే, తీసుకెళ్ళారు, పెట్టుకున్నారు, బాగానే ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అడిగి తెచ్చుకోవచ్చు కదా.
అప్పటికి కూడా స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఆ దేశాలనే ప్రేమించే నాయకులు వచ్చారు కదండి. ఆ, ఇప్పుడు ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతిని ప్రేమిస్తూ పాశ్చాత్య దేశాలని బాలిస్టర్లు చదివి అక్కడ సంస్కృతిని అలవాటు చేసుకున్నారు కదా. దేశ స్వాతంత్రం రావాలని కోరుకుంటూనే వాళ్ళు పాటించిందంటే పాశ్చాత్య సంస్కృతినే కదా ఖచ్చితంగా. కదా. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మన భారత రాజ్యాంగంలో మన భారతీయ ఆత్మ ఉన్నదా? అసలు ఇది మనం ఎక్కడ రాసుకున్నాం అసలు న్యాయ చట్టం మనకు ఉందా? మనకున్నటువంటి కాదమ్మా, కాపీ పేస్ట్. భారతీయ శిక్షణాస్మృతి ప్రకారం మనకున్నటువంటి న్యాయంగా ఉన్నటువంటి దాన్ని ఎక్కడైనా చేర్చగలిగారా? ఉందా? ఇది ఇది చాలా పెద్ద ప్రశ్న. చాలా పెద్ద ప్రశ్న అండి, చాలా పెద్ద ప్రశ్న. అసలు రాజ్యాంగం రచించుకుంటున్నప్పుడు అంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడే అప్పుడే జరగలేదు న్యాయం మనకి. ఇంకే ఇప్పుడు రాజ్యాంగం 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 అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఎంత డొల్ల రాజ్యాంగమో ఇది ఎవరికి అర్థం ఎవరికి కావట్లేదు. అర్థమయ్యేటట్టు మనకు ముందుకు తీసుకురారు కదండి. ఇప్పుడు ఏవేవి ఉన్నాయో నిజంగానండి. ఇప్పుడు ఈ జర్నలిజం అనేటటువంటిది కూడా నేను ఒకసారి ఒక ప్రముఖ పత్రికావేత్తకి నేను చెప్పాను, ఏమండి మీరు ఒక పేజీని అనవసరంగా సినిమాలకి వాటికి దీనికి ఈ చలనచిత్రాల్లో వచ్చేటటువంటి ఈ ఏమిటి డ్రెస్సులు అవన్నీ వేసుకునేవన్నీ ఈ పెడుతూ ఉంటారు కదా కొన్ని పేపర్స్లో, కొన్ని పత్రికల్లో కొన్ని పేజీస్ కేవలం ఈ సినిమాలకి వాటికి అడ్వర్టైజ్మెంట్స్ పెడతారు. ఒక పేజీని ప్రజలకు అవగాహన కలిగించేటట్టుగా అసలు ఏ చట్టంలో ఏముందో, ఒక తప్పు పని చేసినటువంటి వాడికి ఏ శిక్ష విధించారో అది ఎందుకు ఒక మూల మీరు ఎందుకు రాయకూడదని అని అడిగాను. ఎక్కడమ్మా ఇప్పుడు మీకు అది వస్తే కొంచెం భయపడతారు కదా. పలానా శిక్ష జరిగిన వాడికి పలానా శిక్ష వేశారు తప్పు చేసిన వాడికి ఎక్కడైనా కనపడుతుందా? అంటే మీకు శిక్షలు వేస్తే కదా కనిపించడానికి. బాగా చెప్పారు. ఎందుకంటే పాపం 200 రూపాయలు 100 రూపాయలు దొంగతనం చేసిన వాడికి శిక్ష వేస్తున్నారు కదా సార్. వేల కోట్లను లక్షల కోట్లు దోచుకున్న వాడికి వేయటం లేదేమో, కానీ మా మామూలు వాళ్ళకి వేస్తున్నారు. ఎక్కడమ్మా ఇప్పుడు ఈయన లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు, వారు గడ్డి తిని జైలుకి వెళ్ళారు, మళ్ళీ ఎన్నికల్లో నిలబడారు, హాయిగా శుభ్రంగా బయట తిరుగుతున్నారు. వారికి జైలు శిక్ష అనుగ్రహించబడింది. మరలా ప్రజల మీద కరుణతో వారిని ప్రజల మీద పనిచేసే కుర్రవాడు ఒకసారి ఈ సందర్భంగా ఏముందమ్మా జైల్లోకి వస్తే 2 రోజులు ఉంచుతారు, శుభ్రంగా బిర్యానీ పెడతారు, 2 రోజులు వదులుతారు, బెయిల్ మీద హాయిగా తిరగచ్చు, ఏముందమ్మా శిక్ష ఇస్తే అన్నట్టుగా మాట్లాడాడు. అవును, ఇక పాప భీతి మీకు చట్టం అంటే ధర్మ న్యాయస్థానాలు అంటే భయం ఎక్కడ ఉంటుంది? భయం ఎక్కడ ఉంటుంది? అందుకని నిన్నమ్మా ఇప్పుడు జడ్జి, హైకోర్టు జడ్జి ఇంట్లో కోట్ల రూపాయల డబ్బు తగలబడింది. చూసా, తగలబడితే అంటే ఎంత తగలబడిందంటే నంబర్లు కూడా కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. వారం రోజులు దాన్ని దాచిపెట్టారమ్మా. అందరికీ తెలుసు, తగలబడ్డ రోజే అందరికీ తెలుసు ఇది జరిగింది అని. 14వ తారీఖు జరిగితే 21వ తారీఖు దాకా దాన్ని దాచిపెట్టారు జడ్జి. ఇక మనం నీతి న్యాయం ఎక్కడ చెప్తాం? ఏం మాట్లాడతాం? ఏ వ్యవస్థను నమ్ముకుంటాం మనం? ఇంకా నమ్మకం పోగొట్టితే ఎక్కడికి పోతాం మనం? వ్యవస్థ ఎక్కడున్నది? ఇప్పుడు మీరమ్మా ఇది ఒక స్థాయికి వెళ్ళాలా అంటే ఏదైనా అంటే ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలా అని అంటే ఎలక్షన్లలో నిలబడాలా, గెలవాలా. సరే, ఒక ఉద్యోగం చేయాలా అనుకున్నారు, దానికి ఒక ఎగ్జామ్ రాయాలా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలా. ఈ దేశపు సిజేఐకి ఏం పరీక్ష ఉన్నది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరు ఎన్నుకుంటున్నారు? ఏం పరీక్ష ద్వారా ఆయన ఎన్నికయ్యాడు? ఏ ఇంటర్వ్యూని ఆయన ఫేస్ చేశాడు? ఇది హిమాలయం అంతటి క్వశ్చన్. ఎవరికి తెలుసు? ఫలానా వారు జస్టిస్ అని పేపర్లో. వారిని గురించి మనం మాట్లాడకూడదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఏదైనా ఆర్టీఐ ద్వారా మనం న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏ విషయాన్ని తీసుకోవడానికి లేదు. అమ్మ 240 మంది జడ్జీలు ఉంటే సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేసిందమ్మా, వాళ్ళ ఆస్తులు డిక్లేర్ చేయాలని. ఎంతమంది చేశారో తెలుసా అమ్మా? 80 మంది చేశారమ్మా. 80 మంది డిక్లేర్ చేశారు. పోనీ తక్కిన వాళ్ళు చేయని వాళ్ళని ఎందుకు చేయలేదని ఏమన్నా అడిగారా?
ఎవరు అడుగుతారు, ఎవరు అదే ప్రశ్నిస్తారు? అదే మదన్ గారు. ఇప్పుడు నేను మనం 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 మొట్టమొదటిగా మనం స్టార్ట్ ఇప్పుడు వీళ్ళు అనుకోండి, ఎవరు మన రాజకీయ నాయకులు, మోడీ తప్పు చేశాడమ్మా, మోడీ తప్పు చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయనకు ఓటు వేయకుండా దించేస్తారు. ఈయన తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు? ఎక్కడుంది శిక్షాస్మృతి? గాడోళ్ళే ఆ కర్మఫలాన్ని ఆయన అనుభవించాల్సిందే. ఎవరు గాడ? ఇంకా మనకి ఎవరున్నారు? ఇది సుప్రీం కోర్టు, సుప్రీం పవర్ ఒకటి ఉందిగా. ఏమండి, నేచర్ ఉంది కదండి, నేచర్ ఊరుకోదుగా. నాకు అసలు నిజంగా ఎంత బాధేసిందంటే అమ్మా, అక్కడ తగలబడతా ఉంటే వాళ్ళు కెమెరా ఈ సెల్ ఫోన్లోనూ దేంట్లోనూ తీస్తున్నారు. అక్కడ పనిచేసేవాళ్ళు అంటే ఫైర్ వాళ్ళమ్మ, వాళ్ళ అన్న మాట ఏందో తెలుసా అమ్మా, నిజంగా ఎంత బాధేసిందంటే అంత బాధేసిందమ్మా. గాంధీ గారు తగలబడుతున్నారు. నేను గాంధీ గారు నోట్ల మీద తగలబడుతూ ఉంటే మీరు బాధపడినట్టుగానే ఇటు మన మాదాపూర్ వైపు వెళుతుంటే గాంధీ వేషంలో పిల్లలు అడుక్కోవటం మొదలెట్టారు. పిలిచి నేను గాంధీ మహాత్ముడు లాంటి వాడికి ఒళ్ళంతా తెల్లరంగు పూసి కొళ్ళాయి గుడ్డ కట్టి గాంధీ పేరిట అడుక్కుంటున్నారు. గాంధీ గారి అడుక్కునే సీన్స్ మనం చూస్తుంటే కోప్పడేవాడు లేడు, అడిగేవాడు లేడు. అది మన దేశభక్తి. మీరు అన్నట్టు బాధే కదా. మరి గాంధీ గారు తగలబడుతున్నట్టేగా ఆ నోట్ల మీద అసలు గాంధీ జలరాయ్ అన్నాడే. జలరాయ్ బాబా గాంధీ నేనేమంటానంటే గాంధీ నహి న్యాయ జలరాయ్. వినాశకాలే విపరీత బుద్ధి. వినాశనానికి దాపురించడానికి కావలసినటువంటి సన్నివేశాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఒక రకంగా మన తాత్వికతలోకి లోతు కనుక మనం వెళ్ళి చూస్తే, ఇప్పుడు ఫ్రమ్ ద స్టార్ట్ బిగినింగ్లో మనం ఏం తీసుకున్నాం? ఇప్పుడు యువత అనుకున్నాం. మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు మనల్ని పిల్లలు కూడా మనం నిలదీసి అడిగేది ఏమిటి? ఎందుకంటే నేను అనేక మంది విద్యార్థుల మధ్యలోనే తిరుగుతున్నాను కాబట్టి మనల్ని కొన్ని క్వశ్చన్స్ ఇస్తే మన దగ్గర వాళ్ళ ఆన్సర్ లేదు. మిమ్మల్ని చూసి మేమేమి నేర్చుకోవాలి అంటే, మీ పెద్దలను చూసి అసలు మేమేమి నేర్చుకోవాలి? కుళ్ళు రాజకీయాలు నేర్చుకోమంటారా? బూతులు నేర్చుకోమంటారా? అసెంబ్లీలో పార్లమెంట్లో మీలాగా బూతులు ఏమి నేర్చుకోవాలని మమ్మల్ని మీరు నిలదీసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు? ఏ రకంగా మాకు దిశానిర్దేశం చేస్తున్నారు? మీకు అసలు మీరు మాకేదైనా మంచి చెడు చెప్పే సమయం మాకు ఇస్తున్నారా? మా అమ్మా నాన్నలు మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకుని, నన్ను పిల్లలు అడుగుతున్న ప్రశ్నలండి. అమ్మా నాన్నలు ఏనాడైనా మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మా మనసును ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? మా మీద ఏమైనా నిజమైన ప్రేమను చూపిస్తున్నారా? అందుకని కృత్రిమమైన ప్రేమ ఏదైనా ఉంటే బయట మేము వెతుక్కుంటున్నాం. ఆ ప్రేమ కూడా ఎక్కడా దొరకనప్పుడు ఆ మత్తులో పడిపోవడానికి ఇదిగో డ్రగ్గో, చాక్లెట్లు తినడమో, లేకపోతే సిగరెట్లు తాగడమో, మత్తు పానీయాలు తింటే ఆ మత్తులో పడిపోయి మేము బ్రతికేస్తున్నాం, ఒంటరి వాళ్ళం అయిపోతున్నామని దాదాపు నాకు ఇది 65% మంది పిల్లలు నన్ను అడిగిన ప్రశ్న మదన్ గారు. మరి ఏంటిది? ఎవరిని నిర్ణయిద్దాం మనం? వాళ్ళ తాత ముత్తాతల గురించి చెప్పలేదు, వాళ్ళ అనుభవాల గురించి. ఇక మతాల పేరిట చెప్పడానికి ఎవరున్నారు? వాళ్ళేమో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు. ఇప్పుడు అన్ని మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసినాయి మదన్ గారు. రెండవదేమో పాఠ్యాంశాలలోనేమో మోరల్స్ పెట్టడానికేమో మనసు రావట్లేదు. అదేమంటే అవి మతానికి సంబంధించిన పక్కన పెట్టి, అది మతికి సంబంధించి బుద్ధికి సంబంధించిందని అసలు మతానికి ఎలా అంటగడతారండి? సంబంధం ఏముంది? అసలు మరి ఎవరిని ఎగ్జాంపుల్గా చెప్పమంటారు? చెప్పండి, ఎవరిని ఎగ్జాంపుల్గా చెప్తారు? సంస్కారానికి మతానికి సంబంధం ఏమిటండి? ఇప్పుడు సూర్యుడు, పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాల మీద ఆధారపడి బతుకుతున్నాం. గాలిని, నీటిని, భూమిని, అగ్నిని అన్నింటినీ ఒక దేవతగా మనం ఆరాధించి మన శరీరంలో ఉన్న పంచభూతాలు బయట ఉన్న పంచభూతాలకు శృతి కలుపుకుంటూ జీవించడం అనేది అది మతానికి సంబంధించిన విషయమా? గాయత్రి సర్వులకు శ్రేయోదాయకమైన మంచి బుద్ధిని నాకు ప్రసాదించమని అడిగే ప్రార్థన మతానికి సంబంధించిన ఇట్ ఈస్ యూనివర్సల్ ప్రేయర్ కదండి. ప్రతివాడికి మంచి బుద్ధి కావాలిగా. అమెరికా వాడైనా, మహమ్మదీయుడైనా, క్రైస్తవుడైనా అది మానవతావాదమా, మతమా? ఈ మతమా అసలు కావాల్సిందే మన మానవత్వమా? ఎందుకని ఈ మతావేశాలతో ఎందుకు ఇట్లా ఒకడు ఒక మాట అంటే ఇంకొకటి దానికి వ్యతిరేకించడం, ఆ మాట ఇంకొకటి అంటే ఇంకొకటి ఛానల్ ఇంకొకటి పెట్టి మాట, ఈ రకమైన రచ్చ చేసుకోవడం ద్వారా ఎవరు పలచనైపోతున్నారు? ఇదెందుకు మనం అసలు ఆలోచించడం లేదు? మనకు
ఇక్కడ పెద్ద పెద్ద మదన్ వాళ్ళే మదన్ గారు, మన ఋషులు మునులు తపస్సు చేసి 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 వేల సంవత్సరాలు ఇంకా మాకు తెలియవలసింది చాలా ఉంది అంటూనే వెళ్ళిపోయారు తప్ప మాకు అన్నీ తెలుసని ఋషులు మునులే మాట్లాడలేదే. మనకి ఏం తెలుసని వీటి మీద మాట్లాడేస్తున్నా ఎవరికి తోచినట్టు వాళ్ళు. అమ్మా ఇంకా ఇంకొక చిన్న, ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను చెప్తున్నానమ్మా. ఈ మధ్యకాలంలో కాస్త పెద్ద ఎత్తున ఉన్నటువంటి వాళ్ళు, సమాజానికి మార్గదర్శనం చేయాల్సినటువంటి వాళ్ళే శివ విష్ణు అని చెప్పి మాట్లాడుతుంటే ఇంకా జాతి ఎక్కడ కలిసి ఉంటుందమ్మా? మీరు ఇట్లా అంటుంటే నాకు మాట గుర్తొచ్చింది. ఈకే మాస్టర్ గారి పేరు వినుంటారుగా. ఒకసారి ఒక డైలాగ్ భలే చెప్పారు. అడ్డబొట్టు నిలువుబొట్టు ఢీ కొట్టుకుంటూ ఉంటే క్రాస్ వస్తుందట. నిజంగా అడ్డము నిలువు ఈ రెండు ఢీ కొట్టుకుంటే క్రాస్ వస్తుంది. అదే వచ్చిందిగా, వచ్చిందా లేదా? అందుకని సనాతన ధర్మాన్ని క్రాస్ చేయగలిగింది ఏదీ లేదు. ఇప్పుడు ఏమవుతోందంటేనండి, ఈ లోతు తెలియకోకుండా ఎవరికి తాళ్ళు మాట్లాడకూడదు. ఇప్పుడు నేనే శాస్త్రాల జోలికి వెళ్ళటలేదు మదన్ గారు. రామాయణం గురించి మాట్లాడట్లా, భారతం గురించి, వేదాల గురించి ఇప్పుడు నేను ప్రస్తావించట్లా. నేను ప్రస్తావించేది నువ్వు నేచర్ని ఒక్కసారి పరిశీలించు. నీ ఇంట్లోనే నువ్వు పరిశీలించుకో. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నాన్నని పిలుస్తున్నావు. అదే నాన్న ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఒక మేనేజరో ఒక ఎండీనో ఒక ఆఫీసరో అది సార్ అని పిలుస్తారు. ఆ పనిని బట్టి ఆ పేరుతో పిలువబడుతున్నాడా లేదా? అలాగే ఒకే దైవము ఆ స్థితిని బట్టి ఆ పేరుతో పిలువబడుతున్నాడు. ఒకే దైవం సృష్టిస్తున్నప్పుడు బ్రహ్మ, పోషిస్తున్నప్పుడు విష్ణు, లయం చేసుకున్నప్పుడు శివ. ఈ మూడు తత్వాలే కదా. అంతే కదమ్మా. కన్ను తెరుస్తున్నప్పుడు, కన్ను ఇలా తెరిచినప్పుడు బ్రహ్మ మెలకువ. ఆ మెలకువైన తర్వాత ఉండేటువంటి జాగ్రత్త స్థితిలో ఉన్నప్పుడు అది విష్ణు. మళ్ళీ కళ్ళు మూసుకున్నప్పుడు శివం. సింపుల్, ఒకటే కదా ఇది. దీంట్లో తేడాలు ఎక్కడున్నాయి? ఈ సింపుల్ థింగ్ని అనవసరంగా దాన్ని కాంప్లికేట్ చేసి ప్రజలను రకరకాలైనటువంటి మార్గాలు రకరకాల దీంట్లో పెడుతుంటే మీరు నమ్మరండి. దేవాలయాలకు వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఒక అయోమయ పరిస్థితిలో పడిపోయి ఏం ఆరాధించాలి, ఎలా చేయాలి అనే దాంట్లో ఇంకా శైశవ దశలోనే ఉండిపోయి నానా బీభత్సంగా పూజలు అవన్నీ కూడా రకరకాలుగా చేస్తూ ఉంటే ఎవరు చెప్పారు? పలానా గురువుగారు చెప్పారు, పలానా పండిత్. ఈ గందరగోళం ఎక్కువైపోయి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పడిపోయారమ్మా. మామూలు కన్ఫ్యూజన్ కాదు. అసలు ఎందుకు ఈ రచ్చ? మనకి ధర్మం వేరు, మతం వేరు, అవునా కాదా? ఖచ్చితంగా అమ్మా. వ్యక్తుల యొక్క అభిమతాల చేత ఏర్పడినవి మతాలు అయ్యాయి. పేరే ఉంది కదా, మతము, అభిమతం, ఒపీనియన్. అంతే, ఒపీనియన్. బౌద్ధుడి యొక్క అభిమతం చేత బౌద్ధ మతం అన్నారు. మతమైంది. అలాగే వైష్ణవ మతం అయింది. అది ధర్మం కాదు కదా. అలాగే శైవ మతాలు. అందుకని ఈ మతాలన్నీ నేనేరా బాబు అంటూ కలియుగ దైవంగా వెంకటేశ్వరుడు ముగ్గురు నేనే. శాక్తేయము, శైవము, వైష్ణవు అంతా నేనే నిలబడి ఉన్నాను, చూడండి రా, రండి రా. దాన్ని కూడా కట్టుకథ చేసేసారు. అమ్మవారు అలిగిపోవడం ఏంటండి? ఒకసారి సత్యసాయిబాబా దగ్గరికి వెళ్తే నాతో ఇదే మాట అన్నారు. ఆ భృగు మహర్షిని గుండెల మీద తన్నాడని లక్ష్మి అలిగిపోయి చెప్తున్నారమ్మ కథ. ఈనాటి విద్యార్థి ఏమని ప్రశ్నిస్తాడు? అంతటి మహర్షికి అంతటి క్రోధమా? అటువంటి దైవానికి అంతటి కామమా? ఆయన ఏదో భార్యతో క్రీడాలాపనలో ఉండిపోయి ఈయన పట్టించుకోలేదని ఇంటికి వచ్చి బెల్లు కొట్టగానే బెడ్రూమ్లో నుంచి వీళ్ళు వచ్చి తలుపు తీయలేదని ఇలాంటి కథలు చెప్తూ ఉంటే ఆవిడ అలిగిపోవడం ఏమిటి అని. ఈ కథలా మనం చెప్పవలసింది పిల్లలకి? ఆవిడే అలిగి వెళ్ళిపోతే మాదేంటని పిల్లలు అన్నారా? ఆ దైవానికి అంత కామం ఉన్నప్పుడు మేమేంటని అనరా? ఆయనంత బహుభార్యాత్వం ఉన్నప్పుడు మేము చేసుకుంటే తప్పేమిటని అడగరా? అక్కడ బహుభార్యాత్వం ఎక్కడున్నదండి? దానిని అసలు ఎవరు అర్థం చేసుకునేటట్టు చెప్పగలుగుతున్నారు వాళ్ళకి? ఇవన్నీ కూడా ఏమిటంటేనండి, పిల్లవాడికి మెతిపి పెడితేనే వాడికి అరుగుతుందని చిన్నప్పుడు కొన్ని వాడిని అటువైపుకి కనెక్షన్ కలిగించడానికి చిన్న చిన్న కథలు, చందమామను చూపిస్తూ చెప్పిన కథలు పెద్ద అయిన తర్వాత కూడా అదే కథలు చెప్తే పిల్లవాడికి ఎలా నచ్చుతుంది? నచ్చదు కదండి. పెరిగిన కొద్దీ వాడి అవగాహన పెరుగుతుంది. చిన్నప్పుడు నువ్వు ఆడుకున్న బంతితోనే బొమ్మలతోనే వాడు పెద్ద అయినాక ఆడుకోమంటే ఆడుకుంటాడా? వాడికి వయసు పెరిగింది, ఊహ వచ్చింది, వాడికి విజ్ఞానం పెరుగుతోంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఊర్ధ్వముఖంగా మనం నడిపించాలి, ఆకాశగంగ వైపుకి నడిపించాలి. కానీ మళ్ళీ వాడిని తిరిగి నువ్వు అక్కడే కూర్చోబెట్టి మరి పెద్దవాళ్ళు మనమే ఈ విధంగా మతాల పేరు మీద, గురువుల పేరు మీద ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే వాళ్ళకి చెప్పేది ఎవరు? అరే మీలోనే మీకు సామరస్యం లేదురా, ఇంక మాకేం చెప్తారా అనేటటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది కదండి. అందుకని నేనేమంటానంటే ప్రతి ప్రజలకి వైవిధ్యంతో కూడిన నేచర్ని మీరు పరిశీలించండి. రేపు చాలు.
ఇప్పుడు పువ్వును పోలిన పువ్వు లేదు, కాయను పోలిన కాయ లేదు, రుచిని పోలిన రుచి లేదు, వాసన పోలిన వాసన లేదు, వెంట్రుకను పోలిన వెంట్రుక లేదు, గోరును పోలిన గోరు లేదు, వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదు. పైగా సీజన్ వైజ్గా మనకు వచ్చే పళ్ళు కానీ ఆ ప్యాకింగ్ కానీ సృష్టిని ఒక్కసారి పరిశీలిస్తే సృష్టి ధర్మాలను అర్థం చేసుకుంటే సృష్టి ధర్మంతో మానవుడు శృతి కలుపుకోవడమేలా మనకు ధర్మం చెప్పిందనేది కదా విషయం. ఈ విషయాలను వాళ్ళకి చిన్నప్పుడు అవగాహన కలిగించకుండా ఆ అవగాహన కలిగించడానికి పురాణ కథలని మానవీయత అనేటటువంటిది పర్సానిఫికేషన్ ద్వారా, ఇప్పుడు చిన్నప్పుడు మనకి నక్కల మీద కుక్కల మీద పెట్టి కథలు చెప్పేవారు. తర్వాత మనుషుల మీద మనుషులుగా తాముగా దిగివచ్చి ప్రాక్టికల్గా జీవించి మనకు చెప్పెళ్ళారు. ఇప్పుడు రాముడు ఉన్నాడండి, ఎందుకు దిగొచ్చాడు? అరే ఏంటి ఈ సృష్టితో నేను ఎలా, ఇది దీని ములక్కాయలని తెలియదు, దీని బెండకాయలని తెలియదు, ఇది ములగ చెట్టు అని తెలియదు, కొబ్బరి చెట్టు అని తెలియదు, ఇది ప్రకృతిలో ఈ పంచభూతాలు ఏమి తెలియని స్థితిలో వాడికి తెలుసుకోవాలని తపన కలిగి ఆ తపన తపస్సుగా పరిణమిస్తే ఆ తపస్సులో నుంచి వచ్చినటువంటి శృతే వేదమని, ఆ వేదం అర్థం కావటం లేదు కాబట్టి మళ్ళీ శృతులనే ధర్మశాస్త్రాలు వచ్చాయని, ఆ వేదార్థానికి వాళ్లే దిగివచ్చి ప్రాక్టికల్గా చూపించడానికి రామాయణం ఒక కుటుంబ గాథగా రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో చెప్పడానికి నారాయణుడే నరుడుగా దిగివచ్చి ప్రాక్టికల్గా తాను నడయాడి మనకి చూపించి వెళ్ళాడనేది సింపుల్ థింగ్. అది ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు ప్రభుత్వానికి ఆకారం లేదుగా మదన్ గారు, ఉందా? ఎప్పుడుంది ప్రభుత్వానికి? సాకారంగా ఒక ప్రభుత్వ అధికారి మన ఇంటికి వచ్చినప్పుడు ఒక పోలీస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ప్రభుత్వ అధికారులు వచ్చారండి అంటాం. ఇది సాకారంగా ప్రభుత్వం దిగి వచ్చింది. అలాగే ఆకారం లేని భగవంతుడు సాకారంగా దిగి వచ్చి మనకి బోధించి వెళ్ళాడనేది స్పష్టంగా మనకు కనిపిస్తోంది కదా. ఆయనే కనుక వైపోతే వాళ్ళ అన్నదమ్ములు ఇలా కలిసి ఉండేవాళ్ళమా? తోటికోడళ్ళ మధ్య సామరస్యం ఉండేదా? గురువుల దగ్గర భక్తి ఉండేదా? భార్యాభర్తలు ఇలా దుర్మార్గుడైనా దుర్మార్గురాలైనా కలిసి ఉండేవాళ్ళమా? అమ్మ శ్రీరామచంద్రుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, ఇక్కడ పూజ చేయలేదు, అక్కడ అది చేయలేదు, ఇది చేయలేదు అని మాట్లాడుతుంటారు. శ్రీరామచంద్రుడు ఎక్కడ పూజ చేశాడు, ఏమి చేశాడు అదంతా పక్కన పెడితే మీరు చిన్న పల్లెటూరుకి వెళ్ళి, ఏ పల్లెటూరులో రామాలయం లేదు? ప్రతి పల్లెలో ఉంది రామాలయం. హనుమంతుడి విగ్రహం లేని ఊరే లేదు. మరి వీళ్ళందరూ ఎందుకు పెట్టుకున్నారు రాముణ్ణి? మీరు వెళ్తే ఏదో కథ చెప్తారు, ఇదిగో రాముడు పైన పోతా ఆయన ఏదో ఇక్కడ ఆయన కింద పడింది, ఆయన ఉంగరం కింద పడిందనో లేకపోతే ఇంకోటేదో రాముణ్ణి తమవాడుగా చేసుకునేటటువంటి ఆ ఆతృత. శ్రీరామ చుట్టకుండా పని చెయ్యం. రామ్ అని ఇప్పుడంటే గుడ్ మార్నింగ్లు వచ్చాయి, కానీ ఒకరినొకరు పలకరించుకునే రామ్ అని పలకరించుకునేవాళ్ళు. ప్రతి ఇంట్లోనూ రాముడు పేరు లేకుండా దశరథ రామయ్య, కోదండ రామయ్య, సీతారామయ్య చచ్చినప్పుడు కూడా రామనామ సత్యహై అంటూ తీసుకువెళ్తారు. అలాంటి రాముడు సుస్థిరత ఏర్పాటు చేసేందుకు ప్రతి చోట్లోనూ తన చిహ్నాలను ఇక్కడ పెట్టి మనల్ని ఆ విధంగా కుటుంబ జీవితానికి ఇప్పటికీ కూడా సుస్థిరంగా మన భారతదేశంలో నడుస్తోంది అనటానికి మూల పురుషుడు ఎవరై అంటే శ్రీరామచంద్రుడే. ఇందులో ఎవరు చేయటానికే వీల్లేదు. ఇది ఏమండి, సుస్థిరంగా ఇప్పటికీ కూడా ఇన్ని ఆటుపోట్లు వస్తున్నాయి. ఈ భారతదేశం ఇంకా నిలబడగలగడానికి కారణమే శ్రీరామచంద్రుడే. దాంట్లో సందేహమే లేదు. ఇవన్నీ మనం వదిలేసి అసలనేటువంటి నెగటివ్ విషయాలను అనవసరంగా తెరల మీదకి తీసుకుని వచ్చి పిల్లల్ని, విద్యార్థులు, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు వాటి మీద, ఇదేంటి మరి మీరు ఇవిలా కొట్టుకుంటున్నారు, మీరు ఇలా మాట్లాడారు, మేము ఏది నమ్మాలి, ఎవరిది కరెక్టు అనేటటువంటి దీనికి వస్తుంది. ఇది అవసరమా మనకి? అమ్మా ఇప్పుడు మీరు రామచంద్రుడు 11,000 సంవత్సరాల పరి ఎటువంటి స్ట్రాటజీని అనుసరించాడు అవి మనం తీసుకుందాం. అసలు ఆయన మాంసం దాంట్లో రామాయణంలో చెప్తారు 11,000 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే రామం రాజ్యం ఉపాసీత్ అంటారు. అంటే రాముడు రాజ్యాన్ని ఉపాసించాడు, రాజ్యం ఎట్ట చేయాలో చూపించాడు. అండ్ జీవనంలో ఎట్లా బాధ్యతల్ని నిర్వహించుకోవాలో చూపించాడు. ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, అన్నగా, ఒక రాజుగా, భర్తగా, అన్ని యాంగిల్స్ నుంచి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఒక ఐకాన్ ఆయన. ఒక్క విషయం అండి ఇక్కడ మీరు అడిగిన జ్వాల్కూల్ మహర్షి ఒక మాట అంటారు, ఈ గ్లామర్ అనేటటువంటిది ఇప్పుడు ప్రపంచానికి బాగా ఆవరించిపోయింది. గ్లామర్ ఎవరికి వాళ్ళు తమ గ్లామర్ని పెంచుకోవడానికి ఏదో ఒక విషయాన్ని తెర మీదకి తీసుకువచ్చి అనవసరపు రచ్చలు క్రియేట్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు. నిజం మనకి ఇజాలు కాదు కదా కావాల్సింది, మనకి నిజం అన్నది కావాలి. మనకి హిందూ ఇజం అనేది లేదు అసలు. నిజం
నిజానికి ఇజానికి ఎంత తేడా ఉంది? తేడా ఉంది. ఏమైంది? ఇజం ఉందా మనకి? సోషలిజం అసలు మన సనాతన ధర్మం లేనటువంటి సోషలిజం ఇంకెక్కడుందండి బాబు? ఉన్నదంతా సోషలిజం. మీరు రామాయణం పరికించిన, మహాభారతం ఒక అధ్యయనించిన, ఉన్నదంతా సోషలిజమే కదా. సోషలిజమే. లేనిది ఎక్కడుంది? దాన్ని అధ్యయనం చేయట్లో మన దృష్టి మారాలండి. మనం ఇప్పుడు ఆయన కనుక మోక్స్మల్లరా వేదాలను ఇది చేసుకున్నప్పుడు నెగటివ్ థాట్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, దీనిలో ప్రక్షిప్తాలు ఎలా చేర్చాలనే దీంట్లో ఆ వేదాలను అధ్యయనం చేశారు. అలాగే రామాయణ భారతాల్లో కూడా ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా అని తీసి దానికి మరింత ప్రక్షిప్తాలు చేర్చి దానికి మసాలాలు అంటించి బయటకు తీసుకుని వచ్చి విషప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని శాస్త్ర అధ్యయనం చేసేటప్పుడు ప్రజలకు ఏది మంచి, ఏది అవసరమైనటువంటిది, జీవితానికి కావలసిన విషయాల మీద, వాళ్ళకు ఉపయోగపడే విషయాల మీద మనం మాట్లాడుకుంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఏమంటారు? ఖచ్చితంగా. కాబట్టి ఇది ఒక గ్లామర్ అనేటటువంటిది ఒక పిచ్చిగా ఇప్పుడు మారిపోయింది. ఏదంటే మీరు ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఇక అందరూ దాన్ని పట్టుకొని కాదండి. ఇప్పుడు ప్రసక్తంగాను ఏదో ప్రసంగం చేసేటప్పుడు ఏదో అనుకోకుండా స్లిప్ అవ్వచ్చండి, ఏదైనా మాట్లాడచ్చు. దాని గురించి మళ్ళీ తిరిగి దానికి ఇంకొకటి, నువ్వు ఒకటంటే నేను రెండంట, నేను రెండంటే నేను నాలుగంట, నేను నాలుగు, ఈ విధంగా ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోతాం. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిని మనమే కష్టాలు కొని తెచ్చి పెట్టుకోవడం లాంటిది నా ఉద్దేశం. ఖచ్చితంగా మంచిది కాదండి, ఇది అస్సలు మంచిది కాదు. ఇది దయచేసి అందరూ గ్రహించుకుని దానిలో ఉన్న ఎస్సెన్స్, ఇందాక మీరు ఎవరిని చేసి జనించి చెప్పేలాగా ఆ ఎస్సెన్స్ని మనకు పద్యాల రూపంలో ఏదైతే మనకి చెప్పారో నేటి యువతరానికి అటువంటి ఎస్సెన్స్ను మనం అందిస్తూ ఆరోగ్య సమాజాన్ని మనం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో కనుక మనం ఇలాగే కొట్టుకుంటుంటే మాకు ఏది దారి అని యువత పెడదారి తప్పుతున్నారు. మీరు ఇక్కడ చూడండి, సాయంకాలం రండి, ఇక్కడ కమలాపురి కాలనీకి కొన్ని వేల బైకులు ఉంటాయి. ఎవరు? ఆ వయసు 15-14 సంవత్సరాల పిల్లలు. సిగరెట్లు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు? ఈ డ్రగ్స్కి ఆడపిల్లలను కూడా అలవాటు చేసేస్తున్నారు. ఆ అలవాటు చేసేసి వాళ్ళని కూడా ఒక మత్తులో పడేస్తే వీళ్ళకి అది తెలియడంలా. ఆ కాసేపు ఆనందాని కోసం దానికి కూడా అలవాటు పడిన తర్వాత ఈ అమ్మాయి మీదే నెపం చేసేసి ఆ మత్తులో ఆ అమ్మాయిని ఇంకొక రకంగా బాధలు పెట్టి ఆమెను మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి సోషల్ మీడియా వాళ్ళని అల్లరి చేసి అనేక రకాల బాధలు మనం రోజు చూస్తున్నాం. ఇప్పటికైనా మనం గ్రహించుకోకపోతే ఈ యువశక్తిని కనుక ఈ విధంగా మనం నిర్వీర్యం చేసేస్తే రేపు మీకు ఒక గొప్ప నాయకుడు ఎలా పుట్టుకొస్తాడు? అంటే నాయకులు పుట్టకుండా ఉండడానికే చేస్తున్నారా ఇది? అంతే, జాతిని నిర్వీర్యం చేయడానికేనా? ఇప్పుడు తమ బిడ్డలు, తమ కుటుంబం వాళ్ళే పరిపాలిస్తుండాలా. మీరు బయట వాళ్ళు వస్తే ఎట్లమ్మా? ఇప్పుడు నేను ఎంతో ఇదిగా చెప్పి నా ఇంట్లో నా మనవాళ్ళు నా పిల్లలకి మంచిగా ఉండను అని ఎన్నో చెప్పి పంపిస్తాను. సమాజంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభావాలు అక్కడ లోనైపోతే మనం చేసిన ఇంత కృషి ఏమవుతుందండి? అది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అది భయం కాదా తల్లిదండ్రులు? ఇప్పుడు ఒక బంగారపు వస్తువు లేకపోతే వజ్రం ఉన్నదమ్మా, దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు? అదే అన్నీ దానికి కావాల్సిన అన్నీ ఏర్పాటు చేస్తారు కదా. నీ బిడ్డ వజ్రం కాదా? కదా మరి కదా, వాళ్ళ కోసమేగా కదా, వాళ్ళని పోషించుకుని పెంచుకోవడం కోసం కదా నువ్వు ఇన్ని రకాలు ఆహారం. ఇప్పుడు నువ్వు ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం దాకా కష్టపడుతూ సంపాదించింది తెచ్చి వాళ్ళ పిల్లల బాగు కోసం, పిల్లల అభివృద్ధి కోసం నువ్వు 24 గంటలు ఆలోచిస్తూ వాడిని గాలికి వదిలేస్తే. మొన్న త్రిబుల్-ఐటీకి వెళ్ళానండి నేను, మొన్ననే రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం నూజివీడి దగ్గర. ఆ త్రిబుల్-ఐటీలో చదువుకుంటున్న పిల్లలు చుట్టుపక్కల చిన్న కుగ్రామాల నుంచి వచ్చిన పిల్లలే. ఆ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కూలీనాలి చేసుకుంటూ వాళ్ళు తినక చదివించుకుంటూ పంపిస్తున్నారు. మరి ఆ పిల్లలకి తల్లిదండ్రులు చూడాల్సినటువంటి సంస్కారం కనుక మనం ఇవ్వకపోతే రేపు తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రోడ్డును పడతారు. ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం ఏంటంటే మదన్ గారు, నాకు తెలిసినటువంటి దీంట్లో ఏంటంటే ఇవాళ ఇప్పుడు మనం విదేశాల నుంచి చాలామంది పంపించేస్తున్నారు, మీరు చూస్తున్నారు. కెనడా, అమెరికా, ఇంగ్లాండ్, రోజు పేపర్లో చూస్తున్నాం అమెరికా దేశాల నుంచి. తప్పకుండా ఆ దేశాల నుంచి, ఇది నేను 15 సంవత్సరాల క్రితమే చెప్పారు, రేపు ఎప్పటికుండా అదే జరుగుతుంది చూస్తూ ఉండడని. ఆ దేశాల నుంచి భారతదేశానికి వచ్చేస్తారు. భారతదేశంలో ఉన్న పట్టణాలలో, మన హైదరాబాదు, బాంబే, కలకత్తా నగరాలలో ఉన్నటువంటి జనం అందరూ మళ్ళీ
మూలాలకు పల్లెలకు వెళ్ళిపోతారు. అమ్మ ఇది జరుగుతుందని జరుగుతోంది కూడా. ఖచ్చితంగా. ఇప్పుడు ఇది ఒక రకంగా శుభ పరిణామం. మీరంటే నాకు నేను గ్రామ భారతి అని ఒక సంస్థకి స్టేట్ కమిటీ మెంబర్నమ్మా. ఈ రైతులకి నేను శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉంటాను. చాలామంది ఐటీ వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి, లక్షల రూపాయల ఉద్యోగాలు వదిలేసి ఎక్కడో కుగ్రామంలో వ్యవసాయం ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్లో ఒక ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళని నేను దాదాపు 200 మందిని చూశాను. దాదాపు 5-6 సంవత్సరాల క్రితం అండి కర్ణాటకలో ల్యాప్టాప్లను తీసి అదలు బారేశారు. ఎందుకని? ఆ ల్యాప్టాప్ మీద కూర్చుని పనిచేస్తున్నప్పుడు వాళ్ళ శరీరంలో వచ్చే నష్టాలు, రేడియేషన్ వల్ల వచ్చే నష్టాలు, ఏ రకమైనటువంటి అనుభూతి లేకుండా నిస్సారంగా జీవిస్తున్న జీవితాలను తెలుసుకుని ఇది కాదు సారవంతమైన జీవితం అని, సారవంతమైన మట్టిలో పనిచేస్తే మనం ఆరోగ్యంగానూ ఉంటాము, మన రజోగుణ తమోగుణ సత్వగుణాలు కూడా సరైన నిష్పత్తిలో ఉంటాయని తెలుసుకుని వాళ్ళు ఉమ్మడి వ్యవసాయం మొత్తం తీసుకున్నారండి. గ్రామంలో మొత్తం తీసుకున్నారు. ఇప్పుడు చాలామంది యువత, నేను మీ దిశగా నేను చెప్తున్నానండి, దయచేసి వాళ్ళు అమెరికాల నుంచి వస్తున్నటువంటి పిల్లలు ఎవరూ కూడా డిప్రెషన్కు లోను కాకుండా, మొన్న ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ భూమ్ అనేటటువంటిది ఐటీ భూము, ఆ భూమ్ అనేది క్షణికమే, అది ఎప్పటికైనా అటకెక్కుతుంది. ఏది శాశ్వతం కాదు. ఈ నేల తల్లి మాత్రం శాశ్వతమైనది. చాలాసార్లు ఇదే చెప్తున్నా పిల్లలకి, దొరికిన పనిని ప్రేమించటం నేర్చుకోవాలండి. ఆ పనే చేస్తాను, విలువైనదే ఉద్యోగమే చేస్తాను అనుకుంటే ఆ బ్రిటిష్ వాడు మనకు అదే నేర్పిపోయాడు. ఫ్యాన్ కింద కూర్చుని ఉద్యోగం బట్టలు నలగకుండా చేసేటట్టు గుమస్తాగిరీలను తయారు చేసిపోయాడు వాడు. శాస్త్రజ్ఞులను తయారు కానివల. గొప్ప శాస్త్రజ్ఞులు మన దేశంలోనే పుట్టారు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఈ దేశాలలోనే పుట్టి ఆ దేశాలకు జ్ఞానాన్ని అందించారు. నాయన మీరు ఇక్కడికి వచ్చండి, మన భారతీయ విద్యను మీరు అభ్యసించండి, ఇప్పటికైనా మన పుస్తకాలు మన గ్రంథాలను దులపండి, ఆ వాటిని స్పృశించండి, అవి నేర్చుకోండి. మీకు కావలసినంత ఆత్మజ్ఞానంతో పాటు ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము పెరిగే విద్య మన విద్యలో ఉన్నది తప్ప అక్కడ లేదు. స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు మదన్ గారు, ఇక్కడ గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో పెరిగిన 20 సంవత్సరాల యువకుడు తనను తాను తెలుసుకుంటాడు. అదే పాశ్చాత్య దేశాలలో 20 సంవత్సరాల యువకుడు ఎంత చెడిపోవాలో అంత చెడిపోతాడు. ఎందుకని అక్కడ దిక్కులేదు, ఎవరు చెప్పారు? ఇక్కడ నీకు చాలామంది ఉన్నారు. కానీ అందుకని ఇప్పుడు భారతదేశంలో 20 సంవత్సరాల యువకుడు కూడా తనను తాను తెలుసుకునే స్థితిలో ఉండగా ఈ ఆకర్షణీయమైనవన్నీ వచ్చేసాయి. గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే అర్థం? విశ్వామిత్రుడే గ్లోబలైజేషన్. విశ్వామిత్రుడి మీదకి ఎవరిని సంధించారండి? తపోభంగానికి మేనకని సంధించారు. అవునా కాదా? అలాగే గ్లోబలైజేషన్ అనే నేపథ్యంలో మీ మీదకి కూడా ఒక మేనకను సంధిస్తున్నారు. మీ తపోభంగాన్ని కలిగించడానికి, మిమ్మల్ని మీరు తెలుసుకోనికుండా ఉండడానికి మీకు యోగా, అద్భుతమైనటువంటి మెడిటేషన్, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు, అద్భుతమైన సాహిత్యం ఈ దేశంలో ఉన్నది. అవేమి టచ్ కానివ్వకుండా వాటిని మూల పారేయించి మీకు అద్దాల బీరువాలో పెట్టి ఆకర్షణ మీరు అందిస్తూ ఉంటే ఆ మత్తులో మీరు పడిపోయేటట్టుగా చేసింది నాయన. కాబట్టి ఆ మేనక నుంచి తప్పించుకోవాలంటే మీరందరూ మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అంటే సాహిత్యాన్ని బాగా అలవర్చుకోండి. సాహిత్యంతో ఎప్పుడైతే మీరు చేరువవుతారో మీకు ఒక రియలైజేషన్ ఉంటుంది, ఒక రిలాక్సేషన్ ఉంటుంది. అసలు ఏ పిల్లలకి సాహిత్యం తెలుసండి? అసలు సోషల్ స్టడీస్ ఎక్కడుందండి? వాళ్ళ చరిత్రలు ఎంతమందికి తెలుసండి పిల్లలకి? ఒక పద్యం రాదు మేడం. ఒక పద్యం చెప్పమనండి, తెలుగు పద్యం. మన పిల్లల్ని ఎవరినైనా విదేశాల్లో చెప్తున్నారు ఇవాళ మన పిల్లలు. భగవద్గీత నిన్న చూశాను. భాగవత్ అని చిన్న పిల్లవాడు, వాడు దుంపదేగా కృష్ణుడి గురించి ఎంత బాగా చెప్తున్నాడండి. నీ ఫ్యాన్ అని అంటుంటే వాడు ఏమన్నాడు తెలుసా? నేను మీ ఫ్యాన్ బాబు అంటున్నారు. చిన్న పిల్లని పట్టుకుని పెద్దవాళ్ళంతా ప్రజలు. నాకు ఫ్యాన్ల వద్దు, మీరు శ్రీకృష్ణుడిని ఫ్యాన్గా చేసుకోండి, శ్రీకృష్ణుడికి ఫ్యాన్ అవ్వండి అన్నాడు వాడు. హరే కృష్ణ చెప్పండి, ఆయనకి ఫ్యాన్లు అవ్వండి, నాకు కాదు మీరు ఫ్యాన్ అవ్వాల్సింది. ఎంత బాగా చెప్పాడు. వాడెవరు? చిన్న బుడ్డాడు. యుక్తం వచ్చో జ్ఞానం, ఏదో యుక్తం వచ్చోగ్రాహం బాలాదపి సుఖాదపి అని. యుక్తమైన మాట చిన్న పిల్లవాడు చెప్పినా, సుఖమైన పక్షి చెప్పినా వినాల్సిందే. యుక్తం కానీ సుఖమహర్షి చెప్పినా వినక్కర్లా. ఆ పిల్లవాడు అలా చెప్తుంటే అందరూ తెల్లపోయి చూస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్తున్నాం మనం?
కాబట్టి అటువైపుగా పిల్లల్ని కనుక ఛానలైజ్ చేయడానికి తల్లిదండ్రులు ముఖ్యంగా పట్టించుకోవాలండి. తల్లిదండ్రులు పిల్లలకి కనీసం హగ్గు కూడా ఇవ్వటల్లా, ఒళ్ళో కూర్చోబెట్టిన వాడికి కథ కూడా చెప్పడల్లా. అందరూ ఈ సోషల్ మీడియా మీద తల్లిదండ్రులు ఆధారపడిపోయి ఉన్నారు. మీరు అన్నట్టుగా జీతాలు లెక్క పెట్టుకుంటున్నారు టీచర్సు, వాళ్ళ జీవితాల గురించి పట్టించుకోవట్లా. మొన్న నేను అవనిగడ్డ దగ్గర పామరు అనే విలేజ్ వెళ్ళానండి. దాదాపు 1,00,000 మంది ఆడపిల్లల్ని తయారు చేసి ఆయన సెల్ ఫోన్ కూడా ఇవ్వకుండా పిల్లల్ని తయారు చేస్తున్నాడండి. వాళ్ళకి ముగ్గులు వేయటం దగ్గర నుంచి, కరాటే దగ్గర నుంచి ఆడపిల్లలకి ప్రతిదీ నేర్పిస్తున్నాడు. నో సెల్ ఫోన్. వాళ్ళు 5,000 మంది టీచర్స్గా రిక్రూట్ అయ్యారు మన ఆంధ్రప్రదేశ్లో. ముచ్చటేసింది ఆ పిల్లల్ని చూస్తే. అమ్మమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తావు అమ్మమ్మ, మాకు తెలియని విషయాలు చెప్పావమ్మమ్మ అని చెప్పి, మాకు ఆడపిల్లలకు కావలసిన విషయాలు చెప్పావమ్మ, పట్టుకుని ఏడ్చేశారు ఆ పిల్లలు. అంటే పిల్లలకు మనం అందించడం లేదని అర్థమవుతుందిగా. అమ్మ లేదమ్మా, నేను అంటే ఇంకొక వైపు నుంచి కూడా నేను చూస్తున్నానమ్మా. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గురుకులాలకు పంపిస్తున్నారమ్మా. గురుకులాలు వెతికి పంపిస్తున్నారు. మంచిది, పంపించండి, గురుకులాలకు పంపండి పిల్లల్ని. అద్భుతమైన సమాజానికి కావలసిన ఎసెట్స్ని తయారు చేసి సమాజానికి సమర్పిస్తారు వాళ్ళు. అదేగా అడిగాడు చాణక్యుడు కూడా, ఇంటింటికి నాకు ఒక పిల్లవాడిని ఇవ్వండి అయ్యా అని. ఆ రోజుల్లో మరి గురుకులాలలో సమాజానికి కావలసి, సమాజం మీద ఆధారపడకుండా సమాజానికి వాళ్ళు ఆధారం కావడానికి కావలసిన విద్యను మన గురుకులాలు అందించారు. నిజంగా తల్లిదండ్రులందరూ కనుక ఆ పని చేస్తే. నాకు 3 ఆడపిల్లలమ్మా. పెద్దమ్మాయిని మన అనంతపూర్ ఇచ్చాను. ఆ అమ్మాయికి ఇద్దరు పాపలు. తన పెద్ద కూతుర్ని ఈ గురుకులంలో చేర్చాలని విద్యాక్షేత్రాన్ని బెంగళూరులో ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉందమ్మా. అక్కడ నేను కూడా వెళ్ళాను. అది చాలా అద్భుతమైన ఇది. అక్కడ ఓన్లీ ఒక 50 మందిని మాత్రమే తీసుకుంటారు. ముందు వాళ్ళు తల్లిదండ్రులకు టెస్ట్ పెడతారు. బాగుంది. అన్నీ అయిన తర్వాత వాళ్ళు బిడ్డని లోపలికి తీసుకుంటారు. వాళ్ళ కండిషన్ ఏంటంటే, మీరు తీసుకొచ్చి వదలాలి, మీరే తీసుకువెళ్ళాలి గురుకులా నుంచి. కాబట్టి మీరు ఈ చుట్టుపక్కలనే ఉండాలి. అనంతపురం నుంచి ఇప్పుడు వాళ్ళు బెంగళూరుకి షిఫ్ట్ అయ్యి దానికి దగ్గరలో ఇల్లు తీసుకొని రోజు వెళ్ళి వదిలేసి తీసుకొని వస్తున్నారు. గుడ్, బాగుంది, చాలా చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ఆకిరిపల్లి దగ్గర హీల్ అని ఒకటి పెట్టారు. మొత్తం పేద విద్య, నో ఫీజు అండి, బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు పిల్లల్ని. పేద విద్యార్థులే మొత్తం అందరూ కూడా, సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లల్ని, పేద పిల్లల్ని తీసుకుని వాళ్ళందరికీ ముడిసరుకుని తీసుకుని వాళ్ళు చక్కగా తయారు చేస్తారు. సమాజంలో చాలా కృషి జరుగుతుందమ్మా, జరుగుతుంది, కానీ చాలదు. ఈ కృషి చాలా. అమ్మ స్కందగిరి టెంపుల్ దగ్గరమ్మా ఒక గురుకులం ఉంది. మొన్న నన్ను వాళ్ళు ఉపన్యాసానికి పిలిచారు, అంటే పిల్లలకి చెప్పడానికి పిలిచారు. అంతా 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ళు అట్లా ఉన్న పిల్లలు. అసలు వాళ్ళు చెప్తున్నారమ్మా, సంస్కృతం మాట్లాడుతున్నారు, ఎట్ ద సేమ్ టైం దే ఆర్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇది రావాలండి అది. అండ్ సంస్కృతాన్ని మళ్ళీ మనం తెచ్చుకోగలిగినప్పుడే దేశం. సంస్కృతంలో ఉన్నటువంటి గొప్పతనం మాట్లాడుతున్నారు వాళ్ళు. సంస్కృతంలో ఉన్న సైన్స్ మాట్లాడుతున్నారు. పద్మారావు నగర్లో ఒక గురుకులం ఉంది. వాళ్ళ హెడ్ ఆఫీస్ వేరే చోట ఎక్కడో ఉంది. ఇక్కడ కొంతమంది పిల్లల్ని దాన్ని నడుపుతున్నటువంటి, అంటే ఇక్కడ దానికి వాళ్ళకి విద్య చెబుతున్నటువంటి అతను ఐఐటిఎన్. అంటే నేను 2 వైపులు గమనిస్తున్నా, కానీ ఇది సరిపోదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు కదా, ఇక్కడ చూస్తున్నారు, ఇంతమంది పిల్లలు ఇక్కడ సాయంత్రం అయితే వచ్చి ఇది చేస్తున్నారండి అన్నారు. అంతమంది పిల్లల్ని వదిలేసినట్టేగా మనవా? అంతేగా మరి. లేదు, ఇప్పుడు ఒకటండి, మీరు అన్నట్టుగా చాలా కృషి అయితే జరుగుతుంది. ఇలా మనలాగా కాస్త ఆవేదన పడుతున్న వాళ్ళందరూ ఏదో ఒకటి చేయాలని చాలా చోట్ల జరుగుతుంది. మీరు అన్నట్టు ఇదే సరిపోదు. కాకపోతే ఒక విషయం అంటే, ప్రకృతి చాలా చిత్రమైనటువంటిది.
మాస్టర్ గారు ఇప్పుడు అన్నారు, అవ్యవస్థ నుండి వ్యవస్థ, మళ్ళీ వ్యవస్థ నుండి అవ్యవస్థ, అవ్యవస్థ. మళ్ళీ అవ్యవస్థ నుండి వ్యవస్థ, ఇలా తిరుగుతున్నది. ఇది కాలం ఒక చిత్రమైంది, ఒక- ఈ కాలమే చిత్రమైంది, తిరుగుతూ వస్తుంది. మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఇప్పుడున్నటువంటి వాళ్ళకు దాన్ని తీసుకుంటారు. మనం పాడుకుంటాం చూడండి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి అని. అలా పాడుకుంటూనే ఉంటే ఏదో ఒక రోజున తెల్లవారుతుంది. మంచి జరుగుతుంది. ఇది ఆ తెల్లవారడం ఎట్ట తెల్లవారుందో. తెల్లవారుతుంది. ఆశిద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి గురుకులాలలో తయారైన పిల్లలు కానివ్వండి, ఇలా చాలా ఉన్నాయి మా ఇదిని గురుకులాలు. మళ్ళీ తిరిగి దానిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏమో ఇందులో నుంచి గొప్పవాళ్ళు ఎంతమంది తయారవుతారో చూద్దాం. ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు అమ్మ గొప్పవాళ్ళు తయారయ్యారు కాదు, తర్వాత సంగతమ్మ. కనీసం సంస్కారవంతులైన బిడ్డలు బయటకు వస్తారు. అదేనండి, సంస్కారవంతమైన బిడ్డలు తయారైతే ఆ సంస్కారవంతుల మీదుగానే ఒక శాస్త్రీజీ లాంటి వాడు వస్తాడు కదండి, వస్తారు కదా, అక్కడి నుంచే కదా తయారయ్యేది కదా మరి. ఖచ్చితంగా అమ్మ. కాబట్టి ఇదే నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు మీరు అంటుంటే. అబ్దుల్ కలాం గారిని మీరు రోజు ప్రేయర్ చేస్తారంటే తప్పకుండా నేను రోజు ప్రేయర్ చేస్తానంటే ఏ ప్రేయర్ చేస్తారని అడిగితే ఆయన ఏం చెప్పారు, ఓ సర్వేశ్వర అని చెప్పి నా దేశ ప్రజలకు మంచి ఆలోచనలను, మంచి పనులు చేసే విధానాలని ప్రసాదించు అని. ఇంకోటి ఏమన్నాడు, నా జాతి జనులు విభజన శక్తులని ఎదిరించే బలాన్ని నా దేశ ప్రజలకు, అన్ని మతాల నాయకులకి వచ్చేటట్టుగా చెయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తాను నేను అని. ఇంకోటి ఏమన్నాడు ఆయన, నా దేశ ప్రజలకి తెలియవలసిన విషయం ఏమిటంటే వ్యక్తి కన్నా కూడా జాతి పెద్దది, జాతి గొప్పది అనే విషయం తెలియచేటట్టు కనువిప్పు కలిగేటట్లు చెయ్యి సర్వేశ్వర అని కోరుకుంటానని ఆయన ప్రార్థనలో చెప్పాడు ఆయన. వాళ్ళ మన ప్రార్థన కూడా అదే. ఆ శక్తులను ఎదిరించే బలం, ఆత్మబలం, మనోబలం జాతికి రావాలిగా. ఇప్పుడు రకరకాలుగా విభజించి పాలించడానికి దేవతల మధ్య విభజనలు పట్టుకొస్తున్నారు, మనుషుల మధ్య విభజనలు పట్టుకొస్తున్నారు. ఇవి విభాగాలే తప్ప విభజనలు కాదనేది తెలియాలిగా. విభాగానికి విభజనకి తేడా లేదండి, చాలా తేడా ఉంది కదా. ఈ విభాగాలు లేకపోతే సృష్టి నడవదు కదండి. కాదమ్మా, విభజన చేస్తేనే కదా వీళ్ళ పబ్బం గడుస్తుంది. అదే అందుకని అటువంటి వాటికి లోను కానిటువంటి ఆత్మబలాన్ని నా దేశ ప్రజలకు కావాలి అని అడిగాడు. అది కరెక్ట్ అండి, కరెక్ట్. దానికి లోనైపోతున్నారు కదా. ఏదైనా మాట్లాడితే ప్రతి దాంట్లోనూ కూడా రంధ్రాన్వేషణ చేసే విధానం వస్తుంది తప్ప అసలు పాజిటివ్ థింకింగ్ ఎక్కడుంది? మీరు అన్నట్టుగా నకారాత్మక భావాలు ప్రచురిస్తున్నాయి తప్ప సకారాత్మక ఆలోచనలు ఎక్కడ ప్రచురితున్నాయి? అది చదువుకున్న వాళ్ళు, మేధావులైనటువంటి వాళ్ళ నుంచి రావడమే బాధాకరంగా ఉంది. అది అమ్మ. ఇంకొక విషయం ఇక్కడ మీరు మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి ఇది ఉందమ్మా. ఇప్పుడు నకారాత్మక భావనలు ఒక్క సర్కమస్టాన్సెస్ వల్లనే కాదమ్మా, అది మనం తినే తిండి వల్ల కూడా, ఆహారం వల్ల కూడా అయ్యో నకారాత్మక భావనలు వస్తాయి. కాబట్టి సాత్విక ఆహారాన్ని తీసుకోవడం కూడా అది చాలా అవసరం అమ్మా. ఏమండి, మనం తినే ఆహారమే కదండి మనసుకు చేరేది. ఆహారాన్ని బట్టి మన మనసు ఏర్పడేది. మన పూర్వీకులు ఏది చేసినా ఏది చెప్పినా ఊరికే తేలిగ్గా చెప్పలేదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా చేసి ఆ మనసును కూడా ఏ విధంగా రూపొందుతుంది అనేది ఆహారానికి లింక్ ఉంది కదా. మనకి 3 త్రేతాగ్నులు, 3 అగ్నులు ఉన్నాయి మనలో. అహవనీయాగ్ని, ప్రజాపత్యాగ్ని, వైశ్వానర. ఈ 3 హవిస్సులు మనం వేసేదానిని బట్టే సంతానం, ప్రాజాపత్యాగ్ని, సత్సంతానం కలగాలంటే ప్రాజాపత్యం అనే యజ్ఞాన్ని పవిత్రంగా నిర్వహిస్తే సత్సంతానం కలుగుతుంది. అలాగే వైశ్వానరాగ్ని, ఈ వైశ్వానరుడు కూడా మనం లోపల వేసే హవిస్సును బట్టే మన ఆలోచనలు ఉంటాయి. అహవనీయాగ్ని, ఈ మెదడులో ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి సాహిత్యాన్ని మనం అధ్యయనం చేస్తామో దానిని బట్టి మన ఆలోచన బట్టి మన అలవాట్లు, మన క్రియలన్నీ దాని ద్వారానే కదా. కాబట్టి ఈ త్రేతాగ్నులు నిరంతరం మనలో తెలియకుండానే యజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞంలో వేసే హవిస్సు మనం ఎలాంటిది వేస్తున్నాం అది కదా అనే దాన్ని బట్టి దాని ఫలితం దొరుకుతుంది. ఎంత గొప్పగా చెప్పారండి వాళ్ళు. చాలా మైన్యూట్ స్టేజ్కి వెళ్ళి వాళ్ళు ఆలోచించి పరిశోధించి మనకు తెలియజేశారమ్మా. అందుకనేనండి మనకి కావాల్సింది ఏమిటంటే ఋషివాక్కులు మనకి ప్రధానం. ఋషివాక్కే కానీ మనుషులు చెప్పేవి కాదు. ఇప్పుడు రామాయణం ఉందండి, మొల రామాయణం అని, అజాతరామాయణం, రకరకాల వేల రామాయణాలు వచ్చాయి. ఎవరి అనుభూతులను బట్టి వాళ్ళు రాసుకుంటూ వచ్చేసారు. అది కాదు కదా, వాళ్ళ అనుభూతిని బట్టి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు.
మన మూలానికి వెళదాం. మూలాన ఛేదిస్తే మనకు సత్యం అర్థమవుతుంది కదా. ఆ మూలాన ఛేదించిన గ్రంథమే అక్కర్లేదు నీకు. ప్రకృతిని పరిశీలించు. ప్రకృతి చట్టాన్ని ఒక్కసారి నువ్వు గమనిస్తే నీకు అర్థమైపోతుంది కదా. అది చాలు కదా. అందుకని ఈ చర్చా వేదికల మీద ఇవి మాట్లాడకుండా మానవత్వాన్ని పెంపొందించే విషయాల పట్ల గనక ఈ మేధావులందరూ కూడా గుర్తెరిగి కనుక చేయగలిగితే నవ సమాజాన్ని, సభ్య సమాజాన్ని, మళ్ళీ జాతి పునర్నిర్మాణాన్ని చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకని పెద్దలైనటువంటి వాళ్ళని తప్పటడుగులు వేస్తే పిల్లలు మనల్ని ప్రశ్నిస్తారు, రేపు దూషిస్తారు. మనల్ని మ్యూజియంలో పెట్టి మా పెద్దలండి వీళ్ళు స్వార్థం చేతులు, కామం చేతులు, డబ్బు చేతులు ఓడిపోయి మాకు అసలు ఏమీ తెలియనీయకుండా వాళ్ళు కన్ఫ్యూజన్లో పడి మమ్మల్ని కూడా కన్ఫ్యూజన్లో పడేశారు తప్ప వీళ్ళు మాకు చేసి ఒరగబెట్టింది ఏమీ లేదని అనకముందే మనం మేలుకోవాలి. నేనంటా నేను అలా అంటున్నా. నేను అనింది ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు మ్యూజియంలో పోకముందే నీ బిడ్డల్ని సరిగ్గా చూసుకుంటే చాలు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఎవరో నేను జిజ్ఞాసును కావాలంది స్వామి అని అడిగాట. ఊరకుండప్ప అన్నాడు. జిజ్ఞాసును అయిన కొద్ది ఇలాంటి రకరకాల ప్రశ్నలు, ప్రశ్నోత్తరాలు, మళ్ళీ సమాధానాలు, చర్చలు ఎన్ని ఊరకుండప్ప ఏమీ తెలియకపోవడంలో గొప్ప ఆనందం ఉందన్నాడు ఆయన. మీరు పల్లెటూరులోకి వెళ్ళండి, పొలాల్లో పనిచేసుకునే వాళ్ళని కదిలించి చూడండి. వాళ్ళు పాడే తత్వగీత ఇక్కడ జిహెచ్ఎంసి కార్మికురాలు నారాయణమ్మ గారు ఉన్నారు, ఎట్లా పాడుతుంది. రేపు ఆవిడకే నేను సన్మానం చేస్తున్నాను, పురస్కారం ఇస్తున్నాను. ఎంత చక్కగా పాడుతుందమ్మా. ఆవిడ ఎప్పుడో గురువు దగ్గర నేర్చుకుని 10 మందికి చెప్పి అలా పాడుతూ తిరుగుతూ అందరిలో భక్తి భావాలు నాటుతుందా లేదా. అలా ఏమిటంటే చదువు ఆమె వీధులు ఊడుస్తూ మనిషిలో ఉండే చెత్తను కూడా ఊడుస్తుంది. వీధులు ఊడుస్తూ మనిషిలో ఉన్న చెత్తను ఊడుస్తుంది కదండి. మరి అంతకన్నా ఏం కావాలి? ఇంకేం శ్లోకాలు కావాలా మనకి? శాస్త్రాధ్యయనం కావాలా? ఆ చిన్న చిన్న పద్యాల రూపంలోనే మీరు ఇందాక రావటంతోనే పాడారు చూడండి. మరి అవన్నీ చిన్న చిన్నదే కదా, దానికి ఏమంత పెద్ద అవగాహనే కదా. ఒక వేమన పద్యం, ఒక సుమతి శతకం, ఒక దాశరథి శతకం, ఒక ఆయన పాడాడు కదండి. ఏరో మన చెల్లప్ప అధిక విద్యావంతుల ప్రయోజకులైరి, పరమసుంఠలు సభాపూజ్యులైరి, సత్యవాదుల మాట జన విరోధం బయ్యే, వదరుబోతుల మాట వాసికెక్కే. ఏనాటి పద్యం ఇది? 500 సంవత్సరాల క్రితం. అంటే ఇది ఎప్పుడు కాలకాలంలో జరుగుతూనే ఉన్నదన్నమాట ఇది. అంతే కదా, ఉంటుంది కదా. కాబట్టి ఇది ఒక సైకిల్. అందుకని మనం ఎప్పటికప్పుడు ఇందాక మొట్టమొదటిగా నేను చెప్పినట్టు ఈ పూజ గదిలో, ఈ భరతఖండం అనే మన ఈ భారతదేశం అనే ఈ పూజ గదిలో ఈ నిర్మాల్యాన్ని ఎప్పటికప్పుడు తుడిచిపెట్టడానికి యోగులైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు, తపస్సంపన్నులు పుట్టుకుని వచ్చి ఎప్పటికప్పుడు ఆ నిర్మాల్యాన్ని తుడిచిపెట్టడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. కాబట్టి వాళ్ళ మాటలు, వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొని తద్వారానే ఆ నిర్మాల్యాన్ని తొలగించుకుని మనం మళ్ళీ తిరిగి ఊరికే విశ్వగురు అనేది ఊరికే కొట్టుకోవడం కాదు. ఆ విశ్వగురువు స్థానంలో ఈ ఆస్తిక భూమికి మన వారసులు అని చెప్పుకోవడానికి, అర్హత సంపాదించుకోవడానికి మనం కృషి చేస్తే అన్ని విధాలా బాగుంటాం. ఏమంటారు? నేను తప్ప? ఖచ్చితంగా అమ్మా. చాలా చాలా నిజంగా ఇప్పుడు ఈనాటి యువతకు తెలియాల్సినటువంటి విషయం అమ్మ ఇది. ఒక్కసారి మనం వెనకకు తిరిగి చూసుకుంటే మనం ఎంత అద్భుతమైనటువంటి సంస్కృతికి, సంప్రదాయాలకి వారసులమో వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన ఇప్పుడు ఉగాది పండుగ వచ్చింది కూడా ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడండి, ఇంగ్లీష్ ఒక మాట అంటాడు. ఈ సంవత్సరాలు వస్తాయి కదా ఉగాది, ఇవన్నీ ఏమన్నాడు? కాలపురుషుడు ధరించి వదిలేసిన పేలికలేనటివి, కాలపురుషుడు ధరించి వదిలేసిన వస్త్రాల పేలికలే ఈ సంవత్సరాలు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు చూసారా ఉగాది రోజున. రేపు విశ్వాసం వస్తుంది, రేపు వచ్చేసి ఇంకోటి ఆ విడిచేసిన బట్టలే పోయిన సంవత్సరాలన్నీ. అంతే కదమ్మా, ఒక ఆంగ్ల కవి చెప్పిన మాట ఇది. నిజమే కదా, నిజమే కదా. కాబట్టి టైమ్ ఈజ్ ద హీలింగ్ బామ్. కాలమే పరిష్కరిస్తుంది. అలానే మన ప్రయత్నం మానకూడదు. కాలమే పరిష్కరిస్తుంది, దేవుడే చూస్తాడు, అన్ని ఆయనే చేస్తాడు, బాధ్యతలు ఆయన మీద పడేయకూడదు. అట్లా మాట్లాడేదానికంటే మనకెందుకు ఇవన్నీ ఇచ్చింది? శరీరం ఇచ్చాడు, అన్ని అద్భుతమైనటువంటి శరీరం, అద్భుతమైనటువంటి ఆలోచన విధానం, ఇన్నిచ్చి ఇంకా ఆయన మీద ఆధారపడాలా, ఆయన మీద డిపెండ్ కావాలి. నువ్వేంటి చేసేది? నేను పుట్టించింది ఎందుకు? పుట్టించింది ఎందుకు? మంచి మాట అది, కరెక్ట్. మనం బాధ్యతలను దేవుడి మీద పడేయడం కంటే
దేవుడి పేరిట ఈ ప్రపంచం వెడల బాధ్యత పడటం అనేది నా జాతికి అవగాహన కావాలి అనేది మాస్టర్ గారు అన్నమాట అన్నమాట. మీ ముందు గుర్తు చేస్తున్నాను నేను. అమ్మా ఇక్కడ అంతా కర్తవ్యమేనమ్మా. కర్తవ్యం. ఇక్కడ ఏది సేవ అనేది, నేను సేవ అనే పదానికి నేను ఇది చేయనమ్మా. ప్రతిదీ కర్తవ్యమే. కర్తవ్యమేనండి. నువ్వు చేస్తున్నావు, నువ్వు ఒకడికి డబ్బులు ఇస్తున్నావు, నువ్వు ఒకడికి సహాయం చేస్తున్నావు అని అంటే అది కర్తవ్యం. దేవుడే కర్తవ్య స్వరూపుడై ఉన్నాడు. కాబట్టి ఊరికే కళ్ళు మూసుకుని దేవుడి ముందు కూర్చోమల్లా. చెయ్యాల్సిందే అది కూడా. కాకపోతే అంతా ఆయన నెత్తినేసి, ఇప్పుడు అంతా ఆయన నెత్తినేస్తే నువ్వెందుకు ఇక్కడ ఉండడం? నువ్వే హిమాలయాల్లో కూర్చొని అంతా ఆయన నెత్తినేసి కూర్చో. అంతే కదమ్మా. అంతే. ఇప్పుడు దానికి ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఉందమ్మా. సక్సెస్ విల్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్. కరెక్ట్. చక్కని మాట. ఇప్పుడు ఏదైనా సక్సెస్ వచ్చిందనుకో, ప్రతివాడు ఆయనకి అది చెప్పాను నేను కాబట్టే ఆయన సక్సెస్ అయ్యాడు అని అంటాడు. వీడు కూడా నేను ఇంత కష్టపడ్డాను, ఇది నా గొప్పతనం అని అంటాడు. అదే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఫెయిల్ అయితే విన్నాడా వాడా, ఇన్ని చెప్పాను వాడికి. ఈడడిగితే ఈడేమంటాడు, ఏం చేస్తాం, భగవంతుడు అట్ట అన్నాడు, అది చేశాడు నన్ను, నా కర్మ అప్పుడు అంటాడు. అదే సక్సెస్ వచ్చినప్పుడేమో ఈడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు. దీని గురించి మహాభారతంలో కథ ఉంది, తెలిసే ఉండొచ్చు మీకు. బర్బరీకుడు తెలుసు కదా మీకు ఆ కథ. అది మహాభారత యుద్ధం జరుగుతూ ఉంటే బయలుదేరి వస్తుంటాడు. ఎవరు ఓడిపోబోతున్నారో వాళ్ళ తరపున యుద్ధం చేయడానికి వస్తున్నానని బయలుదేరుతాడు. ఇది తెలిసినటువంటి శ్రీకృష్ణుడు ఎదురెగుతాడు. ఎక్కడికి వెళుతున్నావు అంటే కురుక్షేత్ర సంగ్రామం చూసి, ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళ తరపున యుద్ధం చేయడానికి వెళుతున్నాను నేను. నా యుద్ధంలో నా ప్రతిభ ఏంటో తెలుసా, అదో ఆ చెట్టు ఉంది చూసావా, ఆ చెట్టులో ఉన్న ప్రతి ఆకు సందులో నుంచి నేను బాణాన్ని సంధించగలే నైపుణ్యం నాలో ఉంది, కావాలంటే పరీక్షించుకో అంటే ఆ శ్రీకృష్ణుడు ఆ చెట్టులో ఉన్న ఆకుని తీసి తన కాలు కింద పెట్టుకుంటాడు. నిజంగా అతను సంధించిన బాణం ఆ చెట్టులో ఉన్న ప్రతి ఆకు సందులో నుంచి కృష్ణుడు పాదం కింద ఉన్న ఆకు సందులో నుంచి కూడా దూసుకుపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇతను అన్నయ్య మాట ఏమిటి, ఓడిపోబోతున్న వాళ్ళకి సహాయం చేస్తా అన్నాడు కదా. అక్కడ ఓడిపోబోతున్నది ఎవరు, అధర్మం ఓడిపోబోతుంది. అధర్మం తరపున కనుక ఇతను సహాయం చేస్తే ఏమవుతుంది, ధర్మానికి నష్టం కలుగుతుంది. అందుకని ఏం చేశాడు, అతని శిరస్సును ఖండించి ఒక కొండ మీద పెట్టాడు. ఇక్కడ కూర్చుని కురుక్షేత్రాన్ని చూస్తూ ఉండవయ్యా అని. ఇందాక మీరన్నట్టుగానే కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత నా వల్లనే గెలిచారు, నేనే సహాయం చేయబట్టి, నేను ఈ రకంగా సహకరించబట్టి, నేనే ఉపాయం చెప్పబట్టి ఇలాగా అందరూ అనుకుంటున్నారు. కృష్ణుడు అన్నాడు, మనందరం ఎందుకయ్యా అనుకోవటం, పలానా కొండ మీద ఒక తలకాయ ఉంది, ఆ తలను అడుగుదాం. మొత్తం కురుక్షేత్రాన్ని చూశాడు ఎత్తు మీద నుంచి, ఏరియల్ వ్యూలో చూశాడు. పదండి పోయి అడుగుదామని తీసుకెళ్ళి ఏమయ్యా కురుక్షేత్ర సంగ్రామం అంతా నువ్వు చూసావు కదా, ఎవరు బాగా యుద్ధం చేశారు అని అడిగితే అతను ఒకటే సమాధానం చెప్పాడు, నాకు ఆ యుద్ధంలో ఎవ్వరూ కనపడలా, ఒక్క సుదర్శన చక్రం తప్ప అని సమాధానం. అంటే ఎవరు గెలిపించినట్టు అక్కడ అంతే కదమ్మా, పరమాత్మ నడిపించాడు. పరమాత్ముడు కూడా చెప్తాడు కదా, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేస్తున్నానని, ఇదంతా ఆల్రెడీ నేను చేసిందే, ప్రణాళిక అంతా అయింది, పాత్రలన్నీ మనవి, అంతే. అట్లా అనుకోవడంలో తప్పులేదమ్మా, కానీ అట్లా అనుకొని గమ్ముగా కూర్చోకూడదు. అది నీ కర్తవ్యాన్ని, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించు ముందుకెళ్ళాలి. మన శరీరాన్ని కర్తవ్యం చేయడం సంసిద్ధతను కనుక మనం వ్యక్తం చేస్తే, మన శరీరాన్ని వాహనంగా చేసుకుని, వాహికగా చేసుకుని ఆయన నడిపిస్తాడు. ఇది నా అనుభవం. ఖచ్చితంగా ఇది. ఇప్పుడు మనము పని చేయడానికి సిద్ధపడాలి. వాళ్ళని ఆవహిస్తాడు ఆయన, వాళ్ళతోనే చేయిస్తాడు. లేకపోతేనండి మీరు చూడండి, రామేశ్వరం, మధుర మీనాక్షి దేవాలయాలకు వెళితే అసలు ఈ ఆలయాల మీదకి అప్పటికి ఆ పెయింటింగ్స్ అలాగే ఉన్నాయి, ఆ గోపురం మీద శిల్పాలు అవన్నీ చెక్కితే అంత పైకి అసలు అప్పటికి మళ్ళీ ఇప్పుడులాగా మనకి జేసీబీలు మిషన్లు ఉన్నాయా, ఎవరు చేసుంటారు అవి? దేవతలే దిగి వచ్చి ఆవహించి చేస్తే తప్ప అయ్యేదా పని? ఇవాళ మీరు సృష్టిలో జరిగిన వండర్స్ అన్నీ ఎవరు చేశారు?
మానవ రూపంలో ఉన్నటువంటి దేవతలే వచ్చి చేయటం కాదా అది? మనం ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. ఆ శిల్పులు శిల్పాలు ఇప్పుడు ఏ యూనివర్సిటీలో అదే కదమ్మా దైవశక్తి. దైవశక్తి దైవశక్తి అదే. ఇప్పుడు నీ దైవశక్తి మానవ రూపంలో చేయించినటువంటి ప్రసారం, గొప్ప గొప్ప విషయాలు. ఆ మహాప్రాణం నుండి ఆ ప్రాణశక్తి మనకు అందుతూ ఉంటే ఆ శక్తి ద్వారా మనం నిర్వహిస్తానికి ఈ శరీరం అనేది ఒక సాధనగా ఉపయోగపడినందుకు మనం ఆనందపడాలి. ఎందుకని ఇప్పుడు భూమి మీద నది పారుతోందండి, నా మీద కాబట్టి పారింది అనుకుంటా, బా నా మీదుగా పారినందుకు నా శరీరం ఎంత ధన్యమైందో అనుకోవడంలో ఎంత ఆనందం ఉంది కదా. అదండి మదన్ గారు, భలే చక్కగా వచ్చారు మీరు. ముఖ్యంగా ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని, తులతూగాలని అందరికీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మరోసారి మరో సందర్భంలో తప్పకుండా కలుసుకుందాం. మరి తప్పకుండా అమ్మా, చాలా సంతోషం. చాలా చాలా ధన్యవాదాలమ్మా. మీతో మాట్లాడుతూ ఉంటే అసలు సమయం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వివిధ విషయాల మీద అండ్ మానవ ప్రకృతి మీద, దీని మీద మీరు మాట్లాడతారు కాబట్టి ప్రకృతేనండి, నేను అదే అదే ప్రకృతి మీద మాట్లాడతారు కాబట్టి ఈ విషయానికి అంతం ఉండదు. అందుకే పిల్లలకి ప్రకృతి పట్ల అవగాహన పెంచేస్తే వాళ్ళు నేర్చుకుంటారు. తద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని పాత్రల రూపంలో మనకి ఈ భారత భాగవతాల ద్వారా ఎలా చూపించారో, ఒక ప్రతీకాత్మకంగా విగ్రహాల రూపంలో ఎలా పెట్టారో అవి చెప్పగలిగితే ఈ హేతువాదము ఇవన్నీ కూడా పుట్టకుండా సరైనటువంటి సైన్స్ దృక్పథంతో వాళ్ళకి ఈనాటి తరాన్ని చెప్తే తప్పకుండా వాళ్ళు కన్విన్స్ అవుతారండి. లేకపోతే హరే కృష్ణ వాళ్ళు అక్కడికి వెళ్తుంటే ఆ దేశాల వాళ్ళు ఎందుకు అంత కన్విన్స్ అయ్యారండి? మనం ఏమైనా కన్వర్ట్ చేసామా వాళ్ళని? వాళ్ళు కన్విన్స్ అయ్యారా? ఇప్పుడు మనం కన్వర్ట్ చేసే విధానం మనకు లేదు అసలు కాదు కదా. అలాగే నెమ్మదిగా ఈ మొగ్గలన్నీ విచ్చుకుంటాయి, దేనికైనా సమయం రావాలి. ఇప్పుడు కబీర్ దాస్ చెప్తాడు, సౌగడ పానీ సీంచే ఋతు ఆయి ఫల్ హోయ్ అంటాడు. అవును, మీరు 100 కడవలు నీళ్లు పోసినా ఆ ఋతువు వస్తేనే పళ్ళు కాస్తాయి, అంతేగాని. బాగా చెప్పాడు, కరెక్టే. ఆ ఋతువు రావాలి, వస్తున్నదమ్మా. ఆ సమయం, శుభ పరిణామాలు కూడా ఒకవైపు నుంచి గోచరిస్తున్నాయి. వాటికి ఆహ్వానం పలుకుతూ ఈ చెడును వదిలించుకోవడానికి కావలసిన ప్రయత్నం మనం చేస్తూ అందరం ఈ విభేదాలు సృష్టించే వాళ్ళని పక్కన పెట్టి స్వీయ ఆలోచనతో మన సొంత బ్రతు మనం ఆలోచించగలగాలి. అంటే యువత వ్యసనాల బారిన పడకుండా, ఎప్పుడైతే నువ్వు వ్యసనాల బారిన పడతావో నీ స్వీయ ఆలోచన అనే శక్తిని నువ్వు కోల్పోతావు. కాబట్టి ఓ యువత మేలుకో, నువ్వు స్వీయంగా ఆలోచించడానికి ప్రకృతి ధర్మాన్ని అవగాహన పెంచుకుంటే ఈ అందమైనటువంటి ఈ మత్తులో ఈ ప్రకృతి అనేటువంటి అనుభూతి చెందడం అనేటటువంటి మత్తు ముందు ఆ మత్తు బలాదూర్. ఆ మత్తులో పడక నాన్న, నువ్వు ఇలా రా, ఈ సాహిత్యం వైపుకి నువ్వు ప్రయాణం చెయ్యి. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. జీవితం నలగడానికి కాదు, జీవితం వెలగడానికి. అలా మీ జీవితాలను వెలిగించుకోండి. ఆ మత్తు పదార్థాల వైపు, అటువంటి వ్యసనాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి నాయనలారా అంటూ, మీకు కూడా ఒక తాతయ్యలాగా మదన్ గుప్తా గారు, ఒక అమ్మమ్మ నాన్నమ్మలాగా నేను మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఈ సంవత్సరం చేస్తున్నటువంటి హెచ్చరికనండి, మీకు చిన్నగా ఒక మందలింపనండి, ఒక ప్రేమపూర్వకమైన ఒక మాటనండి. ఇది ఈ జాతి శ్రేయస్సును కోరుకునేటటువంటి వ్యక్తులుగా మీకు విన్నపాలు తెలియచేసుకుంటూ ఒకే ఒక్క మాట ఆఖరిలో ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నా. ఈ ప్రపంచం మీకు చాలా అలవాట్లు చేస్తుంది. ఆ అలవాట్ల ద్వారా మీరు చేసే తప్పులకు మాత్రం అది బాధ్యత వహించదు. ఇది మన ఆత్మయోగి, మన పరమహంస యోగానంద గారు చెప్పిన మాటను మీకు గుర్తు చేస్తున్నాను నాయనలారా. యువతి యువకులు ఇద్దరూ కూడా అటు ఆ మత్తు వైపుకు మీరు వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోమని మీ గడ్డం పట్టుకుని బ్రతిమాలుతూ చెప్తున్నా. చాలా చాలా ధన్యవాదాలమ్మా. నిజంగా ఒక అమ్మమ్మ అవ్వ ఉంటే ఇట్టే చెప్తారు. అంతే కదండి, వసుదైవ కుటుంబకం అంటున్నాం. ఈ బిడ్డలంతా మన బిడ్డలు కాదు, బిడ్డలు కాదా? కరెక్ట్ కరెక్ట్ అమ్మా. నిజంగా చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారమ్మా యువతకి. మీ అమూల్యమైనటువంటి సందేశం నిజంగా అమూల్యమైన సందేశం యువతకి. యువత ఈ దారిలో నడవాలి అని, నడుస్తుంది అని ఆశిస్తూ ఈ చర్చా వేదికకు ఇంతటితో స్వస్తి పలుకుదాం. మరో మంచి విషయంతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. మరి ఈ వీడియో నచ్చితే వెంటనే భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మీ మిత్రులకు కూడా భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.